పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. उसको रोज पढ़ो, कोई न हो, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. Book to read is the Bible, the best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Thank you so much. Appreciate your cooperation. Kindly take your seat. Be seated comfortably. Very good. Thank you. Thank you so much. ఎప్పుడు డోర్ దగ్గర అట్లా ఖాళీ వదలండి. మీరు ఇంత మంచోళ్ళని తెలియదు. ఇంత మంచోళ్ళు అయితే యూత్ క్యాంప్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా నేనే వస్తా. దారి బ్లాక్ చేయద్దండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఉన్న ఉపమానం ఈ 3 భాగాలను మనకు పరిచయము. మొదటి భాగము తప్పిపోయిన గొర్రె, రెండవ భాగము తప్పిపోయిన నాణ్యము, మూడవ భాగము తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుని యొక్క సందర్భంలోనే మనకు అంశం ఇవ్వబడింది. బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వెళ్ళెను అని. యేసుక్రీస్తు ప్రభువారు పాపులకు స్నేహితుడు, పాపులను ఆదరించువాడు, వారిని ప్రేమించి పరామర్శించువాడు. అందుకనే ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు తిరిగి ఆయన దగ్గర రావాలని కోరుతున్నాడు. తండ్రి కుమారుల మీద జాలిపడినట్లు, తల్లి పిల్లల మీద జాలిపడి కనికరపడినట్లు యేసు ప్రభువారు కూడా మన విషయమై కనికరపడి మరలా అవకాశం ఇస్తూ సమకూర్చాలని కోరుతున్నాడు. సమకూర్పు అనేది లేకపోతే లూకా సువార్త 15వ అధ్యాయము మనకు కనిపించిండేది కాదు. ఆ సమకూర్పు ద్వారా అక్కడ దోబూచులాడే మాట ఏంటంటే సంతోషము. వేర్ దెర్ ఇస్ ఎ రెస్టోరేషన్, వేర్ దెర్ ఇస్ ఎ రికవరీ, దెర్ ఈజ్ రిజాయిసింగ్. ఇఫ్ దెర్ ఈస్ నో రికవరీ, దెర్ ఈజ్ నో రిజాయిసింగ్. ఇఫ్ దెర్ ఈస్ నో రెస్టోరేషన్, దెర్ ఈజ్ నో రిజాయిసింగ్. సమకూర్పు లేకపోతే, తిరిగి సంరక్షించబడకపోతే సంతోషం అనేది కానరాదు. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆ సంతోషం అనే మాట పిలుపుకుతూ వచ్చినట్లు వాక్యంలో మనం చూడవచ్చు. లూకా డాక్టరు, కానీ విచిత్రం ఏంటంటే ఆ డాక్టర్లు అరుదుగా సంతోషంగా మనకు కనిపిస్తారు. ఇక్కడ ఎవరైనా డాక్టర్లు ఉంటే బాధపడొద్దండి. మీరు అందరు డాక్టర్లు కావాలని కోరిక, కానీ కాలేం కదా. అందరు డాక్టర్లు అయితే పేషెంట్లు ఎవరు? వారికి ఎప్పుడో పని ఒత్తిడిని బట్టి వాళ్ళు అంత సంతోషంగా కనిపించరు. కానీ మీకు తెలుసో తెలియదు, లూకా సువార్తలో జాయ్, సంతోషం అన్నమాట దాదాపు 30 సార్లు పైచిలకు రాయబడింది. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ పేజీలోనే సంతోషం ఉంది. 1:17 చెప్పబడింది, అతడు పుట్టినందున అనేకులకు సంతోషం. అలాగే లూకా సువార్త 24వ అధ్యాయం ఆఖరిలో కూడా వారు సంతోషముతో యెరూషలేమునకు తిరిగి వచ్చిందని మనం చూస్తాం. ద గాస్పల్ అకార్డింగ్ టు లూక్ ఈజ్ లోడెడ్ విత్ జాయ్. సంతోషంతో లూకా సువార్త పూర్తిగా నింపబడింది. అందుకనే యేసుప్రభు వారి భూమి మీద ఉద్భవించినప్పుడు లూకా సువార్త 2:10-11 మనం చూస్తాం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణం మందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సంతోషమే. ప్రతి అధ్యాయంలో సంతోషాన్ని ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. కనుక ఆ సంతోషము క్రైస్తవునికి మాత్రమే పరిమితము. ఎందుకంటే అందరూ సంతోషంగా ఉండలేరు, హ్యాపీగా ఉండాలని అనుకుంటాం. అందుకనే హ్యాపీ న్యూ ఇయర్ అంటాం. కానీ ఆ రోజే పోట్లాడేవాళ్ళు కొల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు.
ఆ రోజే రకరకాలుగా చీదరించుకునేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, బాధపడేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మనం బయటికి హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నా అంతరంగంలో అది బహుశా హ్యాపీగా కనిపించదేమో. కానీ దేవుడు అనాదికాల సంకల్పాన్ని బట్టి ప్రతి మనుష్యుడు సంతోషంలో ఉండాలని సంకల్పించినాడు. ఎందుకంటే ఆయన పుట్టుక సంతోషం, ఆయన జీవితం సంతోషం, ఆయన మరణం సంతోషం, ఆయన పునరుత్థానం సంతోషం, ఆయన తిరిగి రాబోవడం కూడా సంతోషమే. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కూడా చెప్పబడుతూ వచ్చింది, రిజాయిస్, సంతోషించుడి, సంతోషించుడి. ఈ సంతోషించడానికి హేతువేంటి? లూకాసు వార్త 15వ అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచుట అనే మాటను గురించి మొదటి సెషన్లో మనం కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనలో చాలామంది బుద్ధి వచ్చినప్పుడు తిరిగి ప్రభు దగ్గరికి రావాలని అనుకుంటాం కానీ ఆచరణలో పెట్టాం. అనుకోవడం వేరే, ఆచరణలో పెట్టడం వేరే. అనుకోవడం మాత్రమే పరిమితం అవుతుంది, ఆచరణ దాకా వెళ్ళలేకపోతుంది. అందుకే విషాదకరమైన సంగతి ఏంటంటే ఆచరణ యోగ్యం కానీ ఎలాంటి అనుకునేదైనా ఉపయోగం ఉండదు. బైబిల్లో లేచి అనే మాట చాలా విస్తారమైన సందర్భాల్లో వాడబడుతూ వచ్చింది. సమయ అందుబాటును బట్టి మనం అన్ని చూడలేం కదా, అన్నీ కూడా చూడడం వీలు కాదు. ఒక్క 5 సంగతులు మాత్రమే లేదా 5 సందర్భాలు మాత్రమే అరైజ్, లేచి, లెమ్ము అనేవి మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటి ఆదికాండం 12వ అధ్యాయం 1-2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదు, నీవు ఆశీర్వాదముగా ఉందువు. 12:1 రాయబడింది, యెహోవా నీవు లేచి అరైజ్. అబ్రహాముకు దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ ఏంటంటే నీవు అరైజ్. లేస్తే కానీ దేవుని యొక్క పిలుపుకు స్పందన పూర్తి కాదన్న సంగతి వాక్యం మనకి ఇలాగే జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము దేవుని యొక్క మాట విన్నాడు. కొత్త నిబంధనలో మొదటి హతసాక్షి అయిన స్టెఫెను అనే గొప్ప భక్తుడు ప్రసంగాన్ని ఆరంభిస్తూ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో ఇలాగ ఆరంభించాడు, తండ్రులారా, సహోదరులారా, ఇశ్రాయేలులారా వినుడి, మహిమగల దేవుడు మన పితరుడైన అబ్రహాము నాకు మెసొపొతామియాలో ప్రత్యక్షమైనప్పుడు. ఆ పిల్లలు చెవు పట్టుకుని కూర్చోబెట్టాడు. పట్టుకోండి, ఎవరు లేరా? కూర్చో. ప్రతిరోజు నల్గొండ అనుకోద్ది, ఇది ఈరోజు డిఫరెంట్ నల్గొండ. మహిమగల దేవుడు ప్రత్యక్షమై అబ్రహామునకు తాను బయలుపరుచుకున్న కారణం చేత అబ్రహాము కలిగినది యావత్తు, బంధువులను, తండ్రి ఇంటిని, జత పని వారిని అందరినీ విడిచిపెట్టి దేవుని కొరకు బయలుదేరినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. అరైజ్ ఫర్ సెపరేషన్. ప్రత్యేకమైన జీవితం కొరకే అబ్రహాము లేచి బయలుదేరి వెళ్ళాడు. మీలో చాలామంది రక్షణ పొందిన వారు ఉన్నారు. నిన్నటింటిని చూస్తూనే ఉన్నాం. రక్షణ కొరకైనా ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు చాలామంది స్పందించలేదు. దాన్ని బట్టి మేమేం అర్థం చేసుకుంటున్నామంటే చాలామంది రక్షణ పొందిన వారే అని అనుకుంటున్నాం. ఒకవేళ అదే వాస్తవమైనప్పుడు ప్రభుకు స్తోత్రాలు. కానీ రక్షణ పొందిన తర్వాత అలాగే ఉంటే కుదరదు. ప్రత్యేకమైన జీవితం, లైఫ్ ఆఫ్ సెపరేషన్ ఈజ్ ఎ కీ ఫర్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదానికి మూలం ఏంటంటే ప్రత్యేకమైన జీవితం. ప్రత్యేకమైన జీవితం లేకపోతే దేవుడు అబ్రహామును ఆశీర్వదించలేడు. 12వ అధ్యాయం 2వ వచనములో నేను నిన్ను ఆశీర్వదించేదను, నిన్ను గొప్పగా చేసేదను, నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉండు అంటే ఆ వచనం నెరవేరాలంటే 12వ అధ్యాయం 1వ వచనం నెరవేరాలి కదా. 1వ వచనం ఏంటి? నీవు లేచి అరైజ్. నువ్వు లేస్తేనే నేను నిన్ను ఆశీర్వదిస్తా, లేకుండా దేవుడు ఆశీర్వదించడం అసంభవం. ఇది నా యవనస్తుడి కూడా తను రక్షించబడ్డాడు, కానీ ప్రత్యేకమైన జీవితం కొరకై తను లేచి తీర్మానం చేసుకుని ప్రభు కొరకు జీవించాలనే ఆశ, తృష్ణ, వాంఛ తన హృదయంలో లేకపోతే విషాదకరమైన సంగతి. లోకములో కలిసిపోతున్నారు. కాలేజీలో ఉన్నా, హాస్టల్లో ఉన్నా, మీరు పనిచేసే స్థలాల్లో ఉన్నా, యు ఆర్ నాట్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆఫ్ దిస్ వరల్డ్. లోకములో ఉన్న లోకస్తుని వల్లే నీవు ఉండటానికి వీల్లేదు. నువ్వు ప్రత్యేకించబడిన వాడు. నీవు దేవుని యొక్క జనము. యేసుక్రీస్తు ప్రభు యొక్క పేరు, నామము, రక్తము, సిలువ
నీ మీద ధ్వజముగా ఉంచబడింది. అలాంటి దాన్ని నిరాకరించి లోకములో కలిసి తిరగడం భావ్యం అంటారా? నేను ఈ మాట చెప్తున్నప్పుడు మీరు అనొచ్చు, మరి లోకంలో కలిసిపోతే లేదా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పిలుస్తారు, వాళ్ళ కార్యక్రమాలన్నీ చేయాల్సి వస్తుంది, అప్పుడు పాపంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా అని. అన్నీ చేస్తూనే ఉన్నారు కదా, వాళ్ళ బర్త్డే పార్టీలు అంటే వెళ్తూనే ఉన్నారు కదా, వాళ్ళ డాష్ పార్టీలు అంటే వెళ్తూనే ఉన్నారు కదా, మీరు కూడా కొన్ని పార్టీలు చేస్తూనే ఉన్నారు కదా, అన్నీ చేస్తూనే ఉన్నారు, వాళ్ళకి కలిసిపోతున్నారు. నేను అన్నీ చేయొద్దని చెప్పట్లేదు, కానీ మీరు ఏం చేసినా సరే దేర్ షుడ్ నో కంటామినేషన్ అటాచ్ టు యూ. మీకు ఎలాంటి కల్మషము, లోక మాలిన్యము అంటకుండా కాపాడుకోవాలి. దాన్ని ప్రత్యేకత అని అంటారు. ప్రత్యేకత అంటే మనం ఈ ఊరు వదిలేసి ఎక్కడో హిమాలయాల్లోకి వెళ్ళి అక్కడ యేసు ప్రభుని గురించి ధ్యానం చేయాలని కాదు దీని అర్థం. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచున్నాడు అక్కడ మనం ప్రత్యేకంగా ప్రభు కొరకు ఉండాలి. మీకు తెలుసు కదా, కొంతమంది డాక్టర్లు ఉంటారు, వాళ్ళు డాక్టర్ ఉద్యోగం చేస్తుంటారు, హాస్పిటల్లోనే పని చేస్తుంటారు అనుకోండి. వాళ్ళు ఉదయాన్నే లేచిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే రౌండ్స్ చేస్తారు. వాళ్ళు ఇంతకుముందు ఏ పేషెంట్లు అయితే అడ్మిట్ చేసుకున్నారో ఇన్ పేషెంట్స్ అంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రౌండ్స్ చేస్తారు, వాళ్ళని పరామర్శిస్తారు. వెళ్ళి వాళ్ళు ఒక పేషెంట్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, వెళ్ళిన వెంటనే సాధారణంగా మంచి డాక్టర్లు ఏం చేస్తారంటే వాళ్ళు చేయి మళ్ళీ పల్స్ పట్టుకొని వాళ్ళతో పలకరించి మాట్లాడి, ఏంటమ్మా ఎలాగున్నారు, ఏంటి సార్ ఎలాగున్నారు, బాగున్నారా, నేనాటికి ఈ రోజుకి ఏమైనా మార్పు ఉందే అని వాళ్ళతో మాట్లాడుతుంటారు. అట్లా ప్రతి పేషెంట్ దగ్గరికి వెళ్తాడు. ప్రతి పేషెంట్ని కొన్నిసార్లు పట్టుకోవడానికి ట్రై చేస్తారు. ఒకళ్ళు నుదుటి మీద చేయబెడతారేమో, చేతులు కూడా పట్టుకొని పల్స్ ఇవన్నీ చూస్తారేమో, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వాళ్ళతో మాట్లాడతారు, పలకరిస్తారు. రకరకాల రోగులు ఉంటారు, బహుశా 50 మందో 100 మందో బెడ్ మీద ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ చూస్తారు. చివరికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక సింక్ ఉంటుంది, ఆ సింక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేతులన్నీ కడుక్కుంటారు. తర్వాత శుభ్రంగా వచ్చి వాళ్ళు కుర్చీలో కూర్చుంటారు. దే టచ్డ్ ఆల్ ద పేషెంట్స్ బట్ దే హ్యావ్ నో కంటామినేషన్. సెపరేషన్ ఈజ్ ఎ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. ఇంకోసారి చెప్పనా, సెపరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఎ కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. మనం చేయి పట్టుకుంటూనే ఉంటాం, డాక్టర్లు వెళ్ళి వాళ్ళని టచ్ చేస్తూనే ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటారు, బట్ నో కంటామినేషన్. అలాగే మనం లోకంతో కూడా మాట్లాడుతుంటాము, వాళ్ళతో పరిచయం చేస్తుంటాం, వాళ్ళతో పనులు చేస్తుంటాం, లేదా వాళ్ళతో పాటు కాలేజీలోనో స్కూల్లోనో పనిచేసే స్థలాల్లోనో కూలి పనో పొలం పనులను చేస్తూ ఉంటాము. అదే సందర్భంలోనూ ప్రత్యేకమైన జీవితం కొనసాగించుతా అంటే లోకం యొక్క మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటా మన మీద ఉన్న గురుతరమైన బాధ్యత. దేవుడు అబ్రహాము దాని కొరకు పిలిచినాడు. అందుకే అబ్రహాం అలాగ ఉండటానికి ఇష్టపడ్డాడు. తన పక్కనున్న లోతు కూడా అబ్రహాం యొక్క జీవితాన్ని ప్రభావితం చేయలేకపోయాడు. అబ్రహాము తను తానే దేవుని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. You are a separate identity. You are a separate individual person. You are a separate individual being unto the Lord. నీవు ఒక వ్యక్తి, దేవుడికి ప్రత్యేకమైన వ్యక్తికి, దేవుడికి విలువైన వ్యక్తివి. దేవుడు నిన్ను ప్రత్యేకంగా తన కొరకు వాడుకోవాలని కోరుతున్నాడు. ఇశ్రాయేలుని మోషేకు గొర్రెపిల్ల రక్తం ద్వారా మోషే ఆజ్ఞాపించిన గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించిన తర్వాత వారిని ఐగుప్తులో నుండి రామశేషులో నుండి బయటికి తీసుకుని వచ్చిన తర్వాత అరణ్యంలో వారు నడుస్తున్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ వచ్చినాడు. నేను మీ మధ్య నుండునట్లు మీరు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. ప్రత్యేకమైన జీవితం జీవించేవారు మాత్రమే ప్రభు వారి మధ్యలో నివసించి వారిని ఆశీర్వదించాలని కోరుతున్నాడు. చాలామంది యవనస్తులు రక్షణ పొందినారు, ఆశీర్వదించబడట్లేదు. ఎందుకని? చదువుల్లో ఫెయిల్ అవుతున్నారు, ఉద్యోగాలు ప్రయత్నం చేస్తున్నారు, కుదరట్లేదు, రకరకాల ప్రయత్నాలు రకరకాల దాని కొరకు చేస్తున్నారు, కుదరట్లేదు, అపజయం, కృంగిదల, పోరాటం, ఓటమి, ఇవన్నిట్లో చాలా నిరుత్సాహ నిస్పృహలో ఉన్నారు. కారణం ఏంటి? బహుశా ఒక కారణం అయి ఉండొచ్చు, లైఫ్ ఆఫ్ సెపరేషన్ ఇస్ నాట్ ప్రెసెంట్. ప్రత్యేకంగా జీవించే జీవితం మనలో లేకపోవచ్చేమో, అందరితో కలిసిపోతున్నామేమో, చేపల వల్లే సముద్ర తరంగాలకి ఎదురీయటానికి బదులుగా చచ్చిన చేప వల్లే సముద్ర తరంగాల వైపు కొట్టుకొని పోతున్నామేమో. అందుకే మన జీవితంలో ఆశీర్వాదం లేదేమో. అబ్రహాము లేచినాడు, దేవుడు వాడుకుంటూ వచ్చినాడు. 175 సంవత్సరాలు అబ్రహాం బ్రతికాడు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, చనిపోయేటప్పటికి 170 సంవత్సరాలు, 100 సంవత్సరాలు దేవునితో నడిచినాడు. సెంచరీ విత్ గాడ్ ఈజ్ నో స్మాల్ టాస్క్, ఇట్స్ ఎ హెర్కులీ. దేవుడితో 100 సంవత్సరాలు మనం రక్షణ పొంది 5, 10, 20 ఏళ్ళు బతకాలంటేనే, ప్రభు కొరకు జీవించాలంటే ఎక్కడ బదర్ కష్టం అంటాం. ఇన్ని ఫెసిలిటీస్ ఉండి, ఇలాంటి యూత్ క్యాంప్స్ ఉండి, యూట్యూబ్లో వాక్యం వచ్చేది ఉండి, మన చుట్టూ మందిరాలు ఉండి, మనకు పరిచయమైన వారు ఉండి, అన్నీ ఉండి మనకు కష్టం అనుకుంటాం. మరి అబ్రహాం దినాల్లో ఇలాంటివి ఏం లేదు కదా, మందిరాలు ఏం లేదు కదా, యూట్యూబ్లు ఏం లేదు కదా, సహాయం చేసేవారు ఎవరు లేరు కదా, పైపెచ్చి లోకంలోనికి లాగేవాళ్ళు ఉన్నారు. కానీ లోకంలో నుండి తప్పించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు లేరు. ఇది మొదటిది. రెండవ దగ్గరికి వచ్చేటప్పటికి వివాహంలో చాలామంది యవనస్తులు ఏం చేస్తుంటారంటే, వారు
ఎవరైనా అక్కడి నుండి వెళ్తే మీ ఇద్దరి బాధ్యత. వాళ్ళు క్రైస్తవేతరుల్ని అలాంటి వాళ్ళని వివాహం చేసుకొని చాలా నష్టంలో ఉన్నారు. వాళ్ళని చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ బైబిల్ చెప్తుంది అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. వాళ్ళు కూడా రక్షణ పొందుతారు బ్రదర్, నన్ను బట్టి ఒక ఆత్మ వస్తుంది బ్రదర్. ఇవన్నీ డైలాగులు, నాట్ రియాలిటీస్. వారు నిన్ను బట్టి రక్షణలోకి వస్తే మంచిదే. నిన్నే లాక్కెళితే నేను ఇలాంటి ఉదాహరణలు ఎన్ని చెప్పమంటారు? మీరు ఎంతసేపు ఉంటారు చెప్పండి? ఈ రోజంతా ఉంటారా ఇక్కడ? రేపంతా కూడా ఉంటారా? అదొక ఊరు. అక్కడ నాకు వారు బాగా పరిచయం. ఒక సిస్టర్ చాలా ఆత్మీయంగా ఉండేది. కనీసం ఒక 10-15 మందిని తను చదువుతున్న ఇన్స్టిట్యూట్ నుండి ఆ మీటింగ్ తెచ్చేది. యూత్ మీటింగ్ అంటే 100 మందిలో సుమారు ఆమె తీసుకుని వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. క్రైస్తవేతర కుటుంబం నుండి ప్రభువుని నమ్ముకునేది, క్రీస్తు కొరకు చాలా బలంగా జీవించేది. అసలు సాతాను ఆమెను ఢీకొంటాడా అనేటట్టుగా జీవించేది. వివాహ సమయం వచ్చింది, జాబ్ చేస్తుంది. మీరు వేరుగా అనుకోవద్దండి, తప్పగా అనుకోవద్దండి, ఇవన్నీ వాస్తవాలు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. ఎవరో క్రైస్తవేతరుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా అయింది, ప్రేమ ప్రణయంగా అయింది, ప్రణయం వివాహమైంది, వివాహం పిల్లల దాకా తెచ్చింది. ఆ తర్వాత జరిగిన సంగతి ఏంటంటే మందిరం మానేసింది. పిల్లలంతా ఇప్పుడు ప్రభు దగ్గరికి రావట్లేదు. ఆమె విశ్వాసులతో ఎవరితో కలవట్లేదు. చూచిన వాళ్ళు షాక్ అవుతున్నారు. హౌ కమ్ షీ బికేమ్ లైక్ దట్. నన్ను కొంతమంది అడిగారు, బ్రదర్ ఆ సిస్టర్ అలాగే ఎట్లయింది? కావటానికి అవకాశం ఉంది. సాతాను అలాగే లాగుతాడు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్ అడిగారంట, ఎందుకు అలాగే చేసావమ్మా ఈ విషయంలోనంటే, అక్క మేము ప్రేమించుకున్నప్పుడు నీతో పాటు చర్చికి వస్తా, నీ కొరకే బాప్టిజం తీసుకుంటా, నువ్వు చెప్పినట్లే జీవిస్తా అని, యేసు ప్రభు అంటే ఇష్టమని చాలా మాటలు చెప్పేశాడు అక్క. అవి నేను నమ్మా. గొర్రె బతుకు తేబడినట్లు చెప్పే మాటలన్నీ నమ్మినావు అనుకో. పెళ్ళయిన తర్వాత చర్చికి వెళ్తానండి అంటే నోరు మూసుకొని ఇంట్లో పడిండి అంటాడు. అప్పుడేం మాట్లాడతావు? మీరు వస్తారన్నారు కదండి అంటే, అవును వస్తానన్నాను, ఈరోజు కాదు క్రిస్మస్కి. ఇప్పుడు ఏమైంది తెలుసా? పిల్లలు మందిరానికి లేదు, ఆమె మందిరానికి లేదు, ఆమె విశ్వాసం కోల్పోయింది. పైపెచ్చు అత్తమామలు ఉంటారు కదా క్రైస్తవేతర కుటుంబంలో, అత్తమామలదే డామినేషన్. క్రైస్తవుల కుటుంబంలో కోడలదే డామినేషను. క్రైస్తవేతర కుటుంబంలో కోడలు ఏముండదు, గొర్రె మాదిరి ఉండాల్సిందే. ఆ క్రైస్తవేతర కుటుంబంలో అత్తమామళ్ళు ఏం చెప్తే అదే వేదం. ఇప్పుడు ఆమె ద్వారా కొన్ని పనులు కూడా చేయిస్తుంది. చూస్తే షాకింగ్. వీళ్ళు ఇలాగ అయిపోయారా? నేను ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళ క్లాస్మేట్లు కొంతమంది కనిపిస్తే నన్ను అడుగుతున్నాడు, బ్రదర్ పలానా వాళ్ళు ఇలాగంటా. ఎస్ దిస్ పాసిబుల్. అందరూ ఇలాగైతారని నేను చెప్పను. కొంతమంది ప్రభుని బట్టి వాళ్ళని సంపాదించుకోవచ్చు, కానీ నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఎందుకు వేయాలనుకుంటున్నావు? 50-50 ఎందుకు కావాలనుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎందుకు నరకానికి త్రోసుకోవాలని అనుకుంటున్నావు? అలాంటి వాళ్ళని కలబెడితే వాళ్ళు అంటారు, బ్రదర్ నరకం ఎక్కడో లేదు, మా ఇంట్లోనే ఉంది. మీరు గమనించాలా, మీరు ఒక్కరే ఆత్మీయంగా ఉన్నంత దాకా అసలు మీ జీవితం చెప్పనలేవు, కానీ అంత ఆనందం సంతోషంగా ఉంటుంది. ఒక్కసారి వివాహ బంధంలో అడుగు పెట్టిన తర్వాత క్రైస్తవ కుటుంబం అయితే ఆనందానికి హద్దు లేదు. కానీ ఒకవేళ అలా కాకుండా దేవునికి స్థానం ఇచ్చేవారు కాకపోతే వారి ఆర్తధ్వనికి కనుచూపు మేరలో ఏమి కనిపించిందంటే తప్పు కాదేమో. కనుక అవిశ్వాసులతో విచ్చొడగొనటానికి ప్రయత్నం చేయొద్దు. అలాంటివి ఏమైనా ఉంటే ఇప్పుడే మీరు విరమించుకోండి. నీ జీవితాన్ని కషాయవానికి అప్పగించడానికి ధైర్యం చేయొద్దు. పండుటాకు వల్లే అమ్మా నాన్న పెంచుకున్నారు, ప్రాణమిచ్చి 9 నెలలు మోసి నిన్న కన్నారు, ఈడదాకా తీసుకుని వచ్చినారు. ఏదో ఎవరో ఇక్కడో కనిపించారని ఆ వ్యక్తి కొరకై జీవితాన్ని భంగం చేసుకోవటానికి ధైర్యం చేయొద్దు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు కంటే నిన్ను ప్రేమించేవారు ఈ భూమి మీద ఎవరు లేరు. నీ చుట్టూ నేను ప్రేమిస్తున్నా, ఐ లవ్ యూ అని వెంటబడే వాళ్ళు మస్తు కనిపిస్తూ ఉంటారు. దారెమ్మడి పోతూ ఉంటే చాలా మొరుగుతుంటాయి. మొరిగేదాన్ని అంతటి పట్టుకోవటానికి ప్రయత్నం చేయొద్దు, కరుస్తుంది. స్ట్రే డాగ్స్ అంటారు, ఇవి పెంపుడు కుక్కలు కాదు. పెంపుడు కుక్కలు అయితే కరవు, స్ట్రే డాగ్స్ అంటే కరుస్తాయి. కరిస్తే ఘాట్లు పడుతుంది. ఘాట్లు పడితే ఏమవుతుంది? ర్యాబీస్ వస్తుంది, రోగం వస్తుంది, నష్టపోవటానికి అవకాశం ఉంటుంది.
బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వెళ్ళాడు. అబ్రహాము లేచినాడు, ప్రత్యేకమైన జీవితం జీవించడానికి నిలబడ్డాడు. దేవుడు అబ్రహామును వాడుకున్నాడు. పాత నిబంధనలోనే కాదు, కొత్త నిబంధనలో కూడా అబ్రహాం పేరు కనిపిస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా ఇక్కడ ఒక్క వ్యక్తి అయినా అబ్రహాం అనే పేరు కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయన తరాలు మారినా, యుగాలు మారినా మారని దేవుని నమ్మాడు కనుక, దేవుని కొరకు జీవించాడు కనుక ఆయన పేరు మాసిపోలేదు, ఆయన పేరు తుడిచిపెట్టబడలేదు. దేవుడు ఈ దినాన్ని మనల్ని కూడా తరతరముల ఆశీర్వాద కారణంగా చేయాలని కోరుతున్నాడు. నీ ఒక్కడివే, నేను చెప్పాను కదా, నీ ఒక్కడివే, ఒక్క వ్యక్తికే నీ కొరకే ఈ జీవితం అయితే ఈ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చేమో, కానీ 4 తరాలు నీ మీద ఆధారపడ్డాయి. ఆ 4 తరాల యొక్క ఆత్మ సంబంధమైన ఔన్నత్యాన్ని సిద్ధపరిచే గురుతరమైన బాధ్యత దేవుడు నీ భుజస్కంధాల మీద ఉంచాడు. దాన్ని త్రోసివేసి దూరంగా పారిపోవటానికి ప్రయత్నం చేయొద్దు. చాలామంది యవనస్తులు అంటారు, నా చదువు, నా జీవితం, నా బాడీ, నా లైఫ్, ఐ కెన్ డిసైడ్ మై సెల్ఫ్, నేనే తీర్మానం చేసుకుంటా. బయటికి అలాగే కనిపిస్తుంది, నా జీవితం, నా ఉద్యోగం, నాకు సంబంధించింది, ఆల్ ఈజ్ మైండ్ అనేదే కనిపిస్తుంది. కానీ రోజులు గడిచే కొలది ఆ స్టేట్మెంట్ వర్తించదన్న సంగతి గుర్తించాలి. రెండవది చూస్తామా, ఆదికాండం 35వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 35, ఆదికాండం 35వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 35 verse 1, ఆదికాండం 35:1. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏశావు ఎదుట నుండి పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టుమని చెప్పగా, దేవుడు యాకోబుతో నీవు లేచి, అరైజ్, వాడు బుద్ధి వచ్చినప్పుడు లేచాడు. కానీ ఇక్కడ యాకోబుకు కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళు, అంటే దేవుని మందిరానికి వెళ్ళు. అరైజ్ టు గో టు శాంక్చురీ ఆఫ్ గాడ్. దేవుని మందిరానికి వెళ్ళి ప్రత్యేక రక్షణ పొందినా మంచిదే, ప్రత్యేకంగా జీవిస్తున్నా మంచిదే. ఇప్పుడు సహవాసాన్ని మానుకోవద్దు. నువ్వు కష్టతరమైన పరిస్థితిలో ఉన్నా, ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ అక్కడ చాలా సహవాసానికి వెళ్ళడానికి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా మానుకోవటానికి ప్రయత్నం చేయొద్దు. నేను ఈ మాట చెప్తే మీలో కొంతమంది యవనస్తులు అనొచ్చు, లాజికల్గా, రీజనబుల్గా, బ్రదర్ మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది కానీ మందిరంలో ఒక్కళ్ళు కూడా ఆత్మీయులు లేరండి. ఆ సేవకుడు అలాగే, సేవకురాలు అలాగే, పెద్దలు అలాగే, సంఘస్థులు అలాగే, కింద చెప్పుల స్టాండ్తో మొదలుకొని పైన స్టేజ్ మీద దాకా ఏ ఒక్కరు నాకు ఆత్మీయులు కనపడలేదండి. ఆ మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకోమంటారండి? సరే, మందిరానికి వెళ్ళి మీరు ఏం నేర్చుకోవట్లేదు అనుకోండి, మందిరం మానేసి ఏం నేర్చుకున్నారండి? మానేసిన తర్వాత ఏమన్నా నేర్చుకోవాలి కదా. వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు మానేసి ఏం నేర్చుకుంటారు? ఏమి నేర్చుకోలేరు వాళ్ళు. నెహెమ్యా దినాల్లో ప్రజలు అన్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. దైవ మందిరాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మేము అంత మంచిగా కాకపోవచ్చు, నువ్వన్నీ వచ్చి మమ్మల్ని మార్చొచ్చుగా. రావట్లేదు ఎందుకని? మేము మారుతామేమో అని నీకు భయం, లేదా నువ్వు మారుతావేమో అని నీకు భయం. మేమైనా మారాలా, నువ్వైనా మారాలా, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండు ఏది జరగకపోతే ఇది దేవుని మందిరం అంటారా? దేవుడు మనుషుల జీవితాలు మారుస్తాడు. ఆదికాండం 28లో దేవుడు యాకోబు జీవితాన్ని మార్చడానికి పూనుకున్నాడు. ఇక్కడ 35కి వచ్చేటప్పటికి అదే యాకోబు దేవుడు, యాకోబు నాకు ప్రత్యక్షమైన, నువ్వు లేచి బేతేలుకు వెళ్ళము. ఒకళ్ళు వెళ్ళడమే కష్టమైతే ఉంటే యాకోబుకు అప్పుడు 12 మంది కొడుకులు, కూతురు 13 మందితో ఆయన భార్యలు, తర్వాత దాసిరాన్రులు అందరు కలిసి వెళ్ళాలంటే మందిరానికి ఎంత కష్టము, దూరము. ఈ దినాల్లో ఒక్కళ్ళే ఉండాలన్నా మీలో యవనస్తులు చాలా మంది ఉన్నారు కదా. ఆదివారం మందిరంకి వెళ్ళాలంటే చాలా కష్టం మీకు. అందుకే శనివారం రాత్రి చాలాసేపు సోషల్ మీడియాలో బిజీగా ఉండి తెల్లవారుజామున, అంటే ఆదివారం అర్లీ అవర్స్ ఎప్పుడో పడుకుంటారు, లేచేలోకి 8-9 అవుతుంది. అమ్మా నాన్న వచ్చి, అమ్మా లేయి మందిరంకి వెళ్ళాలంటే మందిరమా? టుడే ఈజ్ నాట్ ఎ సండే ఫర్ మీ బట్ ఎ స్లీపింగ్ డే. ఈ దినం నాకు నిద్రపోయే సమయం, ఈ దినం కూడా లేపుతారేంటి? సరే, తల్లిదండ్రులు జాలిపడి దయదలిచి ఏం చేస్తారంటే, మేము వెళుతున్నాము, నువ్వు నిద్ర లేచిన తర్వాత సిద్ధపడి వచ్చేసే అంటారు. వీళ్ళ మీద నమ్మకంతో వాళ్ళు ఇంటికి వాళ్ళు మందిరంకి వస్తారు, వాళ్ళు మాత్రం ఇంకా లేచి ఉంటారు. మీరు ఇక్కడ మందిర కార్యక్రమాలన్నీ ముగించకపోయినా కూడా ఇంకా వాళ్ళ పడకల మీద ఉంటారు. ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఎలాగనుకుంటారండి? బైబిల్లో రాయబడింది, చురుకుగా అనున్నట గొప్ప వాక్యం.
బైబిల్లో కొన్ని పోతులు ఉన్నాయి. పోతులు అంటే తెలుసా మీకు? తెలంగాణలో ఊర్లో తిరుగుతుంటాయి అడ్డంగా. అవి దాన్ని ఎవరు ఏమనకూడదు. దానికి ఒక రోజు వచ్చేదాకా ఎవరు ఏమనకూడదు. ఆ రోజు వచ్చిన తర్వాత దాన్ని మనుషులు పట్టుకుంటారు. పట్టుకొని ఆ పక్కన అక్కడికి ఏదో ఒక స్థలానికి తీసుకెళ్ళి ఒకే దెబ్బకే దాన్ని తల వేరు చేయాల. తల వేరు చేసి దాన్ని బలి అర్పిస్తారు. దాన్ని పోతూ అంటారు. అంటే ఏ ఇంటి దగ్గరికైనా పోయి తినొచ్చు, ఎవరి పంట అయినా తినొచ్చు, ఎవరు తినింది కదా అని ఏమనకూడదు. అలాగే సామెతల్లో కూడా 5 పోతులు ఉన్నాయి. మొదటి పోతు ఏంటంటే సోమరి పోతు, రెండో పోతు ఏంటంటే తిండి పోతు, మూడో పోతు ఏంటంటే త్రాగుపోతు, నాలుగో పోతు ఏంటి నిద్రపోతు, ఐదో పోతు ఏంటి తిట్టుబోతు. ఇవన్నీ 5 పోతులు ఇవి కూడా తిరుగుతూ ఉంటాయి అక్కడ. మనలో ఈ 5 టైపులో ఏ టైప్ ఉందంటారు? ఒకటోదే, రెండవదే, మూడవదే, నాలుగవదే, ఐదవదే? మీరు జవాబు చెప్పకపోతే నేను చెప్తా, అప్పుడు మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. బహుశా 5 ఉన్నాయంటే తప్పు కాదేమో. దాంట్లో మొదటిది ఎక్కువ ఉంటే సోమరితనం. దేవుడు సోమరితనాన్ని ఆశీర్వదించలేడు. అది దేవుడికి ఇష్టం ఉండదు. యవనస్తులు చలాకిగా ఉండాలా, చురుకుగా ఉండాలా. తెలుగులో ఒక సామెత ఉంది కదా, ఏళ్ళు చూపిస్తే అస్తం మింగేటట్లు ఉండాలా. ఒక చిన్న పని చెప్తే అమ్మాయి అక్కడికి ఏదో గ్లాస్ ఉన్నట్టుందంటే గ్లాస్ ఒకటి తీసి అక్కడ పక్కన వేయకూడదు, మిగతావన్నీ సర్దాలా, మిగతా పనులు చేయాలి. ఇంకేముంది మమ్మీ, అమ్మాయి హాస్టల్ నుండి ఇంటికి వస్తే తల్లి తండ్రి మైమర్చిపోవాలి. దేవత మా ఇంట్లో ఈరోజు దిగింది ప్రభా, సెలవులు పొడిగించేటట్లు సహాయం చేయనల్లా. దానికి పైపెచ్చి నువ్వు ఇంటికి వెళ్ళి ఫుల్గా తిని దండగా నిద్రపోతూ అమ్మ నాయన ఎదుగు పొరుగు అందరినీ తిడతా ఉంటే వాళ్ళు అనుకుంటారు ప్రభా ఈ దయ్యం పోయేటట్లు తొందరగా కాలేజ్ తెరిపించు. దిస్ ఈజ్ ట్రూ. ప్రాక్టికల్గా నేను చెప్పేది సరదా కొరకు చెప్పట్లేదు. కొంతమంది యవనస్తులు అలాగున్నారు. తల్లిదండ్రులు మా పిల్లలు సెలవులకి ఇంటికి వస్తే ఎంత బాగుండని ఆశపడుతున్నారా? ప్రభా సెలవులు రాకపోతే బాగుండు, మేమైనా అక్కడికి వెళ్తే బాగుండు. ఎందుకక్క అలాగా? అయ్యో బ్రదర్ వాడు వస్తే ఇంకేమైనా ఉందా, అయ్యో బ్రదర్ అమ్మాయి వస్తే ఇంకేమైనా ఉందా, కొడుకే కూతురే కానీ వస్తే ఉండలేరు. ఎందుకని? వారు సోమరిపోతులుగా ఉన్నారు. ఒక ఊర్లో ఒక పోటీ పెట్టాడంట. ఊరంతట్లో ఎవరు సోమరిపోతా గుర్తుపెట్టడానికి. మొత్తానికి ఒక 3 దొరికినారు వాళ్ళకి. ఆ 3కి సన్మానం చేయడానికి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి కలెక్టర్ని, ఎస్పీని, డిస్టిక్ ఆఫీసర్ని అందరిని పిలిస్తే ఎవరో యాంకర్ చేసిన అలాంటి వాడు ఉంటాడు కదా, ఒకడు యాంకర్ చేస్తే మన జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో సోమరితనానికి నిలువెత్తటి పదం గల వ్యక్తి ప్రైజు ఎవరికి పోతుందని మీరు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కదా. ఇప్పుడు నేను పేరు ప్రకటించబోతున్నాను అని ప్రకటించినాడంట. పేరు ఎక్స్ అని. ఎక్స్ అని ప్రకటిస్తే ఆయన కూడా వెనక కూర్చొని ఉన్నాడు. అప్పుడు యాంకర్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన వచ్చి రండి బ్రదర్ ప్రైజ్ తీసుకుంది రండి అని అంటే కలెక్టర్ గారు లేచి ప్రైజ్ పెట్టుకొని రెడీగా ఉన్నాడు. ఇది ఎవరిదో వ్యాలెట్ మరి తెలియదు, ఇక్కడే పెట్టేశారు స్టార్టింగ్ నుండి. అంటే ఆయన అన్నాడంట పక్కనంతా, అక్కడ దాకా వెళ్ళి నేను ప్రైజ్ తీసుకోలేను, మీరు వెళ్ళి తీసుకురాపోండి రా అన్నాడంట. ఎంత సోమరి చూడు. ప్రైజ్ వచ్చినా కూడా తీసుకురావటానికి కూడా ఓపిక లేనంత సోమరులు బహుశా ఉంటారు. క్రైస్తవ్యం సోమరితనం వ్యతిరేకం. ఈ రెండు ఒకే కత్తిలో ఇమ్మడవు, ఒకే దగ్గర కుదరదు. సోమరులు దేవునికి ఇష్టం లేదు. మీరు ఆది కాండము నుండి చూడండి, యోసేపు సోమరిగా లేడు, రూతు సోమరిగా లేదు, ఎస్తేర్ సోమరిగా లేదు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు సోమరులుగా లేరు. మీ యూత్ క్యాంప్ నుండి ఇంటికి వెళ్ళిన తర్వాత పూర్తిగా మారాలా. పూర్తిగా మారాలంటే పోకు మునిపే చాలా బాగున్నావు అమ్మాయి, పోయి వచ్చిన తర్వాత ఇంత మారేవేమి అనకూడదు. పోకు మునుపు ఇలాగున్నావేంటి, ఇప్పుడు పోయి వచ్చిన తర్వాత ఎలాగయ్యావు, ఇంత సంతోషము, ప్రభుకు స్తోత్రాలు. ఈ గరేజీమ్ యూత్ క్యాంప్ ఈ సంవత్సరం కొంతమందినైనా నిత్యత్వం కొరకు సిద్ధపరచాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఈ ప్రిపరేషన్ ఈ రోజుకి రేపటి కొరకు కాదు, ఈ చదువుకే, ఈ పెళ్ళిళ్ళకే, ఈ జీవితకాలం మాత్రమే కాదు. దిస్ ప్రిపరేషన్ ఇస్ ఫర్ ఎటర్నిటీ. నిత్యత్వం కొరకు సిద్ధపాటు. రాబోతరం మీరే సంఘానికి సంఘాలు, మీరే రాబోతరాల్లో గాయకులు, మీరే రాబోతరంలో వాక్యోపదేశకులు, మీరే రాబోతరంలో పరిచారకులు. ప్రతి పరిచర్య దగ్గర ఖచ్చితంగా ఒక గొంగళి ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఎలీషా పరిచర్లోనికి రావాలంటే
ఏలియాకు గొంగాళి ఎలీషా తీసుకోవాల్సింది మ్యాంటల్, దుప్పటి. ఆ దుప్పటి లేకుండా ఆయన పరిచయంలోనికి రాలేదు. ఇది నాన్న యూత్ క్యాంప్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే దుప్పటి మీకు ఈయటానికి వచ్చిన. దుప్పటి నేను తీసుకుంటా, దుప్పటికి నేను సిద్ధంగా ఉన్నా అనే వారిని దేవుడు వాడుకోవాలని కోరుతున్నాడు. ఆశామాషకు ఉండేవారు కాదు. నువ్వు లేచి ఆ దుప్పటి తీసుకోవటానికి సిద్ధపడితే రాబో తరంలో ఎలాగుంటుందో తెలియదు. ఏలియాను మించి ఎలీషా ద్వారా దేవుడు అద్భుతాలు చేసిన. ఏలియా లేకపోవచ్చు, ఎలీషా లేకపోవచ్చు, ఏలియా దేవుడున్నాడు, ఎలీషా దేవుడున్నాడు. యాకోబు తన కుటుంబంతో పాటు లేచి దేవుని మందిరానికి వెళ్ళాడు. 12 మంది కొడుకులతో, కూతురుతో, భార్యలతో, ఇరుగు పొరుగు వారితో మందిరానికి వెళ్ళడం అంత తేలికండి. ఇది నాన్న ఉదయం లేచిన వెంటనే నువ్వు వాష్రూమ్లోకి వెళ్తే ట్యాబ్ తిప్పితే నీళ్ళు వస్తున్నాయి, స్విచ్ ఆన్ చేస్తే గీజర్ వేడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ స్నానాలంతా ముగించుకొని టేబుల్ దగ్గరికి వస్తేనే ఇక్కడ నీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది. ఇవన్నీ ముగించుకొని డ్రెస్సింగ్ రూమ్కి వెళ్తే వార్డ్రోబ్లో ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియని అన్ని కళ్ళు జిగిళ్ళు అనేటట్లు నీకు డ్రెస్సులు కనిపిస్తున్నాయి. అన్నీ వేసుకొని బయటకు వస్తే గరేజ్లో కారు కనిపిస్తుంది, లేదంటే బయటకు వస్తేనే షేర్ ఆటో కనిపిస్తుంది. సమయానికి 9 గంటలు 10 గంటలు అంటే మందిరానికి కాలు పెట్టి యవనస్తులు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? గాడ్ లుక్స్ ఆఫ్టర్ యువర్ పంక్చువాలిటీ అండ్ హార్ట్స్. ఎప్పుడో ఒకసారి వస్తున్నా, ఎప్పుడో ఒకసారి కూర్చుంటున్నా, ఎప్పుడో ఒకసారి పోతున్నావు అని అనుకోవద్దు. మీ నాన్నగారు అమ్మగారు లేటుకి రావచ్చు, నువ్వు ముందుకు రావచ్చుగా, సమయానికి రావచ్చుగా, మందిరంలో పని చేయొచ్చుగా. ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, ఆయన ఈ మధ్యలోనే ప్రభు దగ్గరికి వెళ్ళాడు, యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆయన పని ఏంటో తెలుసా? ప్రతి ఆదివారం మందిరంలో ఏదైనా ఈవెంట్, స్పెషల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు 5 గంటలకు ఆయన మందిరానికి వచ్చేవాడు. ఆయన పని, ఆయన ఎప్పుడు స్టేజ్ మీద నిలబడి పాటలు, వాక్యము, బోధ, లీడింగ్ అదేం చేయలేదు. ఏం చేసేవాడంటే మందిరం అంతా తనతో పాటు వచ్చిన పిల్లలు వస్తారు కదా, కొంతమంది పిల్లలు, యవనస్తులు, వాళ్ళు ఖాళీగా ఉన్నాడు, వాళ్ళందరితో కలిసి ఆయన మందిరం శుభ్రం చేయించి, చాపలు వేయించి అంత చక్కగా అలంకరించేవాడు. ఈనాడు స్టేజ్ మీద ఉండాలని కోరుకోలేడు. దేవుడు ఆయన పిలిచినాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన పరిచయం ఇప్పుడు మందిరంలో ఖాళీగా ఉంది. ఎవరు చేస్తారు ఇలాగా? ఈ దినాల్లో ఇంత చదివితేనే ఇంత చేస్తారు, ఇంత ఉద్యోగం ఉంటేనే ఇంత చేస్తారు, ఏమి లేకపోతేనే ఇంకా ఇంత చేస్తారు. ప్రభువు చూస్తున్నాడు. నా పని కొరకు వచ్చేవాళ్ళు, నా మందిరం కొరకు వచ్చేవాళ్ళు ఎవరైనా నల్గొండ గరేజీము, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో ఉన్నారా? యాకోబు వలె ప్రభువా నేనున్నా, నన్ను వాడుకో. నేను తిరుపతిలో దాదాపు 15 సంవత్సరాలు పైబడి చదువుకున్నా. ఎంఎస్సీ చేస్తున్న దినాల్లో నేనున్న యూనివర్సిటీ నుండి మందిరానికి నా వలే నడిస్తే 20 నిమిషాలు, మీ వలే నడిస్తే 15 నిమిషాలు నడిచిపోవాలి. ఆ దినాల్లో ప్రయాణ సౌకర్యం, డబ్బులు అన్నీ చాలా కష్టమే. నాకు గుర్తుండి ఎంఎస్సీ చేసిన 2 సంవత్సరాల్లో ఏ రోజు మీటింగ్కి ఆలస్యంగా వెళ్ళినట్లు గుర్తులేదు, ఏ రోజు మందిరంలో మీటింగ్ మానేసినట్లు కూడా గుర్తులేదు. ఆదివారం ఉదయం వెళితే సాయంకాలం రాత్రి కూడిక దాకా. సోమవారం పరీక్ష ఉంటుంది, అయినా ఆదివారం రాత్రి కూడికి కూడా పరీక్షలే ఇదే. అలాగని మీరు మందిరము ఎగురుగొట్టి పరీక్షలు చదవండి అని చెప్పను, పరీక్షలు ఎగురుగొట్టి మందిరంకి వచ్చేయండి అని కూడా నేను చెప్పను. 2 బ్యాలెన్స్డ్ చేసుకోవాలా. పరీక్షలు అని అంటే ఏంటి? నేను అలాగ ఒకసారి ఎంఎస్సి ఫస్ట్, అప్పుడు మాకు సెమిస్టర్ లేవు, ఫస్ట్ ఇయర్ ఉండేది. మందిరానికి వెళ్ళి రాత్రి కూడికి వెళ్ళాను. నేను వెళ్ళానంటే మీరు ఏమనుకుంటారు? స్పీకర్కి వెళ్ళాడేమో ఈయన అని అనుకుంటారు. కాదు, అప్పుడే నేను స్పీకర్ కాదు, ఒక విద్యార్థిగా నేను వెళ్ళాను. తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత చాపలు చుట్టేవాళ్ళము, ఆ తర్వాత అన్నీ సర్దేసి వచ్చేవాళ్ళం. ఒకరోజు అలాగ మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఆదివారం, సోమవారం నుండి యూనివర్సిటీ పరీక్షలు. అప్పుడు ఒకేసారి పరీక్షలు ఉంటాయి ఎంఎస్సిలో. ఒక సంవత్సరము కొరకు ఒకేసారి పరీక్షలు ఉంటాయి. ఒక పేపర్ నువ్వు ఫెయిల్ అయిపోతే నెక్స్ట్ సప్లీ రాసేటప్పుడు అన్ని పేపర్లు రాయాలా. ఫెయిల్ అయింది ఒకటే కాదు. ఇప్పుడు మీరు ఎంత ధన్యలో తెలిసినా సెమిస్టర్లు ఉన్నాయి, ఇన్ని బ్యాక్లాగులు పెట్టుకొని ఉన్నారు. ఒకటి ఫెయిల్ అయిపోతే అదొక్కటే మళ్ళీ నెక్స్ట్ రాసేయచ్చు. 4 ఏళ్ళు అవి బీటెక్ అయిపోయేలాగా ఎప్పుడో ఒకసారి ఇది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే 4th ఇయర్కి వెళ్ళింటావు కదా, ఇంకా ఫస్ట్ ఇయర్ది ఏముంది, తేలికైపోద్ది. మా దినాల్లో అలా కాదు, ఒక్కటి ఫెయిల్ అయితే అన్నీ రాయాలా, ప్రాక్టికల్స్తో సహా. ఫెయిల్ అయింది ఒకటే కాదు, ఫెయిల్ అయింది ఒకటి అయితే మేము ఎన్ని రాసింటాము.
కనుక ఆ రోజు ఒక అంకుల్ అడిగాడు, బ్రదర్ మీకు రేపు పరీక్షలు ఉంది కదా అని. అవును అంకుల్ పరీక్ష ఉంది అని. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే పరీక్ష ఉంది చదువుకోవచ్చు కదా, రాత్రి కూడికి ఎందుకు వచ్చినావు ఆదివారము, అక్కడే ఉండి చదువుకుంటే రేపు బాగా రాస్తావు కదా అని. మంచి ఉద్దేశమే అది కూడా. కానీ నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే 1 సమయంలో 2:30 నన్ను గణపరచువారు నేను గణపరుస్తా. ప్రభు గణపరుస్తాడు. అదే సమయంలో చదువు మానుకోము. చదువు అంటే మన తర్వాత ఎవరైనా నెక్స్ట్ లెవెల్ ఇలాంటి సవాలు విసిరేటట్లు ఉండగలిగితే యవనస్తులు ఎంత బాగుందో. నువ్వు క్రైస్తవుడికి అక్కడ ఉన్నాడంటే నా తర్వాత ఎవరైనా నెక్స్ట్ ఫాలో మీ, ఐ విల్ నాట్ ఫాలో, ఐ ఓన్లీ లీడ్. సింహం నడిపిస్తుంది, వెంబడించదు. అలెగ్జాండర్ ద గ్రేట్ ఒకసారి ఏమన్నాడు తెలిసిన, I will not fear the lion that follows the sheep, but I fear the lion the sheep follows. ఇంకోసారి చెప్పనా, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన గొప్ప అలెగ్జాండర్ ద గ్రేట్ గ్రీకు సామ్రాజ్యాన్ని ప్రపంచాన్ని వణికించిన వాడు అన్నాడు, సింహపు గుంపులను నడిపించే గొర్రెకి నేను భయపడిన కానీ గొర్రెలు నడిపించే సింహానికి నేను భయపడతా. సింహం నడిపిస్తుంది. లీడ్స్, యు ఆర్ బోర్న్ టు లీడ్స్. యు ఆర్ బోర్న్ టు ఎంకరేజ్ అదర్స్. యు ఆర్ బోర్న్ టు లీడ్ ఎ గ్రేట్ క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్. ఇలాగే ఆషామాషిగా అట్లా ఇట్లా ఉండొద్దు. ఈ దినం తిరిగి లేవటానికి ఇష్టపడు. సరే, సోమవారం కథ కట్ చేస్తాం. సోమవారం ఎగ్జామినేషన్కి వెళ్ళా. నేను ఎప్పుడు నాకున్న కొన్ని చెడ్డ అలవాట్లు చెప్తాం, మీరు ఏమనుకోవద్దండి. చదివేది హాస్టల్లోనే 6 దాకా చదివేది. ఒకసారి టిఫిన్ అయిపోయిందా, హాల్ టికెట్ పెన్ను అన్ని జోలు పెట్టుకున్నామా, ఇంక అంతే పోతూ ఉంటాం. పక్కనోడికి కూడా తెలియకూడదు నేను పరీక్షకి వెళ్తాడని. నేను గుంపుల్లో పోను. ఏం చదివావి, ఈ క్వశ్చన్ చదివావా, వచ్చా? నో, ఐఎమ్ ఏ లయన్, ఐ గో అలో, ఐ డోంట్ గో విత్ షీ. మా క్లాస్మేట్లను రాపోదాం, మీరు రండిరా నేను వస్తా. కానీ ఐ డు నాట్ గో విత్ యూ, ఐఎమ్ ఏ లయన్, ఐ గో ఆల్ అలో. ఏంటి ఒక్కడే వస్తావు అని అంటే, వస్తున్నానులే, మీరు అంతా వెళ్తున్నారు కదా, అంతకుముందు వచ్చి ఎగ్జామ్ హాల్లో నేనేం చేయాలని కొద్దిగా అక్కడ అడ్జస్ట్ కావాలరా. ఏం అడ్జస్ట్ రా, 7వ తరగతి నుండి అడ్జస్ట్ అయితేనే ఉన్నాం పరీక్షలు. ఇప్పుడు కొత్తగా అడ్జస్ట్ అయ్యేది ఏముంది? పరీక్ష హాల్ దాకా ఎప్పుడు నేను చదువుతా, ఇట్లే పోను. పరీక్ష హాల్లోకి పోయిన తర్వాత కూడా ఇట్లే పుస్తకం పట్టుకొని ఉండి, ఏ ఇన్విజిలేటర్ ఇంక పుస్తకాలు తీసేయండి, క్వశ్చన్ పేపర్ ఇస్తున్నాము, అందరు సైలెంట్గా ఉండండి. నో, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ హ్యావ్ టు బి ఆల్ టుగెదర్ డిఫరెంట్. ఏం చదివాను, ప్రభుకి అప్పగించినాను, వచ్చేస్తున్నాను, ప్రభువా రాస్తున్నాను, నీ దృష్టికి అంగీకారం అయితే దీన్ని ఆశీర్వదించు. 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని వచ్చినాను, ఆశీర్వదించు. ఆ అంకుల్ అన్నాడు, రేపు ఎగ్జామ్ ఉంది కదా అంటే, ఉంది అంకుల్ అన్నాను. మరి ఏంటమ్మా, ఏంటి బ్రదర్ అని అంటే, 7వ తరగతి నుండి రాస్తున్నాను అంకుల్ పరీక్షలు ఇప్పటిదాకా అన్న. ఆయనకి ఏం మాట్లాడో తెలియదు. అప్పుడు చాలా ఆత్మీయంగా ఉన్నాను కనుక కరెక్ట్గా మాట్లాడిన. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. విచిత్రమేమో తెలుసా, సోమవారం ఎగ్జామినేషన్ హాల్కి పోతే ఆయనే ఇన్విజిలేటర్. కానీ ఆయన చాలా మంచివాడు, ఇప్పటికి కూడా ఉన్నాడు, మీకు తెలుసు చాలామందికి. ఆయన క్వశ్చన్ పేపర్ ఇచ్చినాడు. సరే, నేను ప్రార్థన చేసుకుని ఆయన ఆరంభించిన మధ్యలో ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయడు, చాలా మంచివాడు కదా. ఆయనకి ఎక్కడో కూర్చున్నాడు. అంతా రాసి 3 గంటలు అయిపోయిన తర్వాత ఆయనకి ఇచ్చి వెళ్తా ఉంటే, ఏం బ్రదర్ బాగా రాసినారంటే, పర్లేదు అంకుల్ అలా. విచిత్రమేమో తెలుసా, సాయంకాలం సువార్త ఉంటుంది. ఆయన సువార్తకు వచ్చి నేను కూడా సువార్తకు పోయాను. మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది కదా బ్రదర్ అన్నారు. ఉంది అంకుల్, 7వ తరగతి నుండి రాస్తూనే ఉన్నాను. రాస్తూనే ఉన్న పరీక్షలు. ఏది కొత్త ఎగ్జామ్ ఏంటి? ఎగ్జామ్ మనకు భయపడాలి కానీ మనం ఎగ్జామ్ భయపడి పెడితే, ఎగ్జామ్ ముందు పుట్టిందా, నువ్వు ముందు పుట్టావా? చెప్పరేంటి? అబద్ధాలు చెప్పొద్దు. మంగళవారం మీరు ముందు పుట్టారా, ఎగ్జామ్ ముందు పుట్టారా? కొంతమంది ఎగ్జామ్ అంటే రాత్రి నిద్ర పట్టదు, ఉదయం లేచిన వెంటనే మోషనే మోషన్. అయ్యో బ్రదర్, ఒత్తిడి బ్రదర్, కూర్చోలేరు బ్రదర్, ఎగ్జామ్ మానేస్తామంటున్నారు బ్రదర్. అదేంటక్క అట్లా? 3 గంటలైనా అక్కడ వాష్రూమ్కి వెళ్ళకుండా కూర్చోవాలి కదా. రాయాలంటే ఏం రాస్తారు అది వేరే విషయం, కానీ కనీసం రాయడానికైనా 3 గంటలు కూర్చోవాలి కదా బయటికి వెళ్ళకుండా. కూర్చోలేకపోతున్నా, నీరసం వచ్చింది. ఏంటి భయపడదు నువ్వు? పరీక్షలకు భయపడతావా? పరీక్షలకు భయపడతావా? ఎగ్జామ్ భయపడతావా? ఓగా, పరీక్ష పేపర్కి భయపడే నీవు అగ్ని వంటి మహాశ్రమలు వస్తే ఎలాగా నిలబడతావు?
అందుకని ప్రభు మనల్ని ఏం చేశాడంటే పరీక్షల దగ్గర పెట్టేశాడు. ఇంతే, నువ్వు ఇంతకంటే ఇంక ముందుకు వెళ్ళలేవులే, ఇక్కడే ఉండి పేపరే నువ్వు భయపడుతుంటే ఇంక అగ్ని నీ దగ్గరికి వస్తే నువ్వు ఎలాగుంటావు అని. సరే, కథ కట్ చేస్తాం. ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయినాయి, తర్వాత వాల్యుయేషన్ జరుగుతుంది కదా, జరుగుతుంది. విచిత్రం ఏంటంటే తిరుపతిలో మందిరం పక్కన చుట్టుపక్కలే చాలామంది ప్రొఫెసర్లు ఉంటారు. అది కొత్త కాలనీ, మంచి పాష్ ఏరియా. నేను మందిరంకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళకి అనిపిస్తూ ఉంటారు, నమస్తే సార్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇట్లా చర్చికి వెళ్తున్నాను సార్ అనేవాళ్ళు. కనుక పరీక్ష రాసే రోజు వాళ్ళకి అనిపిస్తుంటారు, వచ్చేటప్పుడు అటు ఇటు వాళ్ళ భార్య భర్తలు సరదాగా వాకింగో కిరాణా షాపులో ఏదైనా కొనుక్కోవటానికి అటు ఇటు వెళ్తూ ఉంటారు కదా, కనిపిస్తూనే ఉంటారు. మరి అందరూ ఎదురు చూస్తున్నారేమో తెలియదు. మొత్తానికి రిజల్ట్స్ వచ్చినాయి. నా పని ఏంటంటే ఎప్పుడైనా సరే పరీక్ష రాసిద్దాం మన పని, రిజల్ట్స్ చూస్తేనే పక్కన చాలామంది వెయిట్ చేస్తుంటారు, వాళ్ళ పని అది. 7వ తరగతి నుండి ఇప్పటిదాకా నేను ఎప్పుడు రిజల్ట్ చూసుకోలే. యూనివర్సిటీలో పోస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా ఏదో పని మీద ఉదయము, మా క్లాస్మేట్ కనిపించినాడు. కనిపించి ఏంట్రా రిజల్ట్స్ వచ్చినాయంటే వస్తుంటాయిరా, మామూలే కదా, అదేమి కొత్తగా వచ్చేది 7వ తరగతి నుండి వస్తూనే ఉన్నాయని అన్న. ఏంటి నువ్వు అంత లైట్కి తీసుకుంటున్నావు? లైట్కి తీసుకుపోతే రిజల్ట్ ముందు పుట్టిందా నేను ముందు పుట్టానా? ఎవరు? అందులో మా ప్రొఫెసర్ ఒక ఆయన కనిపించాడు. కంగ్రాచులేషన్స్ జయరాజ్ అని అన్నాడు. ఏం సార్ అంటే రిజల్ట్స్ వచ్చినాయి. రిజల్ట్స్ వచ్చినాయి, అంతదాకా బాగుంది, కంగ్రాచులేషన్స్. మరి ఏంటో తెలియట్లేదు, నేను చూసుకోలేదు కదా రిజల్ట్స్, ఆయన చూసుకునింటాడని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అందరిని ఒకే ఘాటిగా కట్టేస్తుంటారు కదా. ఈ పిల్లలు చాలామందికి తెలిసిపోయింటుంది అనుకున్నాను. ఏంటంటే నీకు యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అన్నాడు. అసలు షాక్ తెలుసా, నేనేంటి ఫస్ట్ ర్యాంక్ ఏంటి, పాస్ అయితేనని అనుకున్నాను కానీ ఫస్ట్ ర్యాంక్ ఏంటి నేను, నిజమా సార్ అన్న? నిజమే అని అన్నాడు. సరే, ఆయన తర్వాత మళ్ళీ రూమ్కి వస్తే మా క్లాస్మేట్ చెప్పాను, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా. క్లాస్మేట్ చాలా తెలివైనవాడు, కాకపోతే ఎక్కువ నిద్రపోతాడు, ఏం చేస్తున్నావు. వాడన్నాడు, నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందిరా, అసలు నీకు ఎట్లా వచ్చిందో ఫస్ట్ ర్యాంక్, ఏమి రాసినావు పరీక్షలో అన్నాడు. బైబిల్ రాసావా? బైబిల్ రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందిరా అనే సబ్జెక్టే రాసినావు అని. తర్వాత 2వ సంవత్సరం అయిపోయింది, ఫస్ట్ ర్యాంక్ దేవుడు అలాగే రిటైన్ చేసినాడు. మొదటిసారి అయిపోయిన తర్వాత 2వ సంవత్సరంలో కొంతమంది అన్నారు, నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మీ ప్రొఫెసర్లు చూస్తున్నారు, నీ తోక సున్నం పెడతారు ఇక్కడ అంటే ఏమనుకున్నావు, క్రైస్తవునికి ఆ యూనివర్సిటీలో అప్పుడు దాకా ఫస్ట్ ర్యాంక్ రాలేదు, రావడం కష్టం. మీకు తెలుసు కదా ఊరు సంగతి, తెలుసా తెలియదా? తెలుసు, వెరీ గుడ్. అప్పుడు భారతదేశపు ఉపరాష్ట్రపతి ఉండేవాడు కృష్ణకాంత్. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉండేది, గవర్నర్గా ఉన్నాడు. ఆసియాలో 2వ అతిపెద్ద స్టేడియం అక్కడ ఉంది. అక్కడికి వచ్చి బహుమతి ప్రదానం చేస్తారు. గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి కాన్వకేషన్ గౌన్లు అన్నీ వేసుకుంటారు, చూసింటారు కొంతమంది. మీరు గ్రాడ్యుయేషన్ చేయంటారు, దానికి ఇక్కడి నుండి అమెరికాకి పోతారు తల్లిదండ్రుల వాళ్ళు వీళ్ళంతా. సరే, ఆయన వచ్చి బహుమానం ఇస్తుంటే అలాగే నేను తీసుకున్న వెళ్ళాను, క్యాషువల్గా వెళ్ళా, ఎలాగ వెళ్తాను రోజు అలాగే వెళ్ళాను. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మందిరంకి వెళ్ళాం కదా, ప్రార్థన ఉంటే. మనకు పరీక్ష ఉన్నా మందిరం మానేయము, ఇది చెప్పాల్సిన పాయింట్ ఇది. కనుక ఎక్కడ తిరిగేసి వచ్చినా భూమి గుండ్రంగా ఉందని ఇక్కడికే వస్తాం. పరీక్ష ఉన్న మందిరం మానేయము, రిజల్ట్స్ వచ్చిన మందిరం మానేయము. కాన్వకేషన్ అంటే గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికేట్ ఇచ్చినాడు, గవర్నర్ వచ్చినాడు కదా, ఏం వెళ్తామని మందిరం మానేయము. అలాగే వెళ్ళిన రోజు మందిరంకి వెళ్ళినప్పుడు కనిపిస్తే ఆ అంకుల్ అన్నాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు మీకు కంగ్రాచులేషన్స్ అన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ అన్న. నెక్స్ట్ ఉదయం ఆయన ఫోన్ చేసి, పేపర్లో నీ ఫోటో వచ్చింది కదా అంటే ఫస్ట్ ర్యాంకర్స్ గవర్నర్ ఇచ్చే బహుమానాలన్నీ ఫోటోలో పేపర్లో ఫోటో వేస్తారు, అలాగొచ్చింది అన్నాడు. నేను ఆయన్ని కట్ చేసుకుని పోయి దాన్ని చూపించిన, చూడండి అంకుల్ ఫోటో వచ్చింది, మీరే చెప్పారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని. ఇప్పుడు మందికి రమ్మంటారా ఇక్కడ కొట్టమంటారా? దేవుడికి ఇచ్చే సమయము దేవుడు నష్టపరచడు. నీ స్నేహితులకి ఇచ్చేది నష్టపరచు, నీ ఇరుగు పొరుగు వారికి నువ్వు స్పెండ్ చేసే సమయం నష్టపరచవచ్చు. దేవుని మందిర ఆవరణంలో బైబిల్లో రాయబడింది కదా, ఒక దినము గడుపుతావు 1000 దినముల కంటే. దేవునికి ఇచ్చే సమయము దేవుడు వ్యర్థపరచడు. ఆ రోజు నుండి ఈ రోజు దాకా దేవుడు అనేక విషయాలు నా బలహీనతల్లో, అంటే ఇవన్నీ నేను చెప్తున్నానంటే నేనేమి అంత గొప్ప ఆత్మీయుడనేం కాదు. నా పొరపాట్లు నాకున్నాయి, నా ఓటమి నాకుంది, నా కృంగదల నాకుంది, నా అవమానం నాకుంది, నా కన్నీరు నాకుంది, నా బాధ నాకుంది, నా ఇబ్బందులు నాకున్నాయి, నాకు కలిగినన్ని పోరాటాలన్నీ నాకున్నాయి. నా కన్నీళ్ళే అన్నపానములైన దినాలు ఉన్నాయి, పస్తుతో ఉన్న దినాలు ఉన్నాయి, బాధతో ఉన్న దినాలు ఉన్నాయి. ఇవన్నీ దాచిపెట్టి
యేసు ప్రభు చేసిన ఆ గొప్ప శిలువ కార్యాన్ని మాత్రమే నేను మీకు ప్రకటన చేస్తూ ఉన్నాను. కనుక దేవుని జనమా, దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. పరిస్థితులు ఏమైనా సరే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన ఇంటిని నువ్వు కడితే ఆయన నీ ఇంటిని కడతాడు. ఇఫ్ యూ బిల్డ్ హిస్ హౌస్ యూ విల్ బిల్డ్ యువర్ హౌస్. నీవు లేచి మూడోది చూస్తామా? యెహోషువ 7:10. జాషువా చాప్టర్ 7 వర్స్ మని యెహోషువ 7:10. జాషువా చాప్టర్ 7 వర్స్ 10. యెహోషువ 7వ అధ్యాయము 10వ వచనం. జాషువా చాప్టర్ 7 వర్స్ 10. యెహోషువ 7:10. యెహోవా యెహోషువాతో ఇట్లనను, లెమ్ము, నీవేలెక్కడ ముఖం నేల మోపుకొందువు. అరైజ్. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, దేవుడు యెహోషువ ఆయన నాయకత్వములో హాయి ప్రజల మీద అపజయము అనుమతించినాడు. యెహోషువ దాన్ని భరించలేకపోయినాడు. యెహోషువ ఉద్దేశం ఏంటంటే, మోషే తర్వాత అంత నాయకుని కదా నేను, మోషేకి తోడైనట్లు నేను నీకు కూడా తోడైంటానని దేవుడు సెలవిచ్చినాడే. నా నాయకత్వంలో హాయికి వెళ్తే హాయిలో ఓటమి కలిగింది. ఓటమి కలిగిన తర్వాత బైబిల్లో రాయబడింది, యెహోషువ తన బట్టలు చించుకొని బూడిద వేసుకొని ఏడుస్తూ అంగలారుస్తూ ప్రాధేయపడుతూ 2 కాళ్ళ మధ్యలో తన తల నుంచుకొని నాకే ఎందుకు ఇలాగ జరిగింది అని బాధపడతా ఉన్నాడు. అప్పుడు దేవుడు యెహోషువాని విడిచిపెట్టాడు. నువ్వేడు ఎంత దాకా ఏడుస్తావు అని అనలేదు. దేవుడు యెహోషువ దగ్గరికి వచ్చాడు. యెహోషువ, ఎంతకాలం నువ్వు అలాగుంటావు? హౌ లాంగ్ యూ విల్ వీప్ లైక్ దట్? అరైజ్, లెమో. నాలాంటి వాళ్ళు వేయచ్చు ప్రభువా, నన్ను బట్టి ఓటమి వచ్చింది దేవుని ప్రజలకు, నన్ను బట్టి కొంతమంది చనిపోయారు, నన్ను బట్టి నీ నామానికి అవమానం వచ్చింది, నన్ను బట్టి కత్తివాత రక్తపాతం వచ్చింది ఇశ్రాయేలులో. ఈ పాపానికి నేను కారణం. నేను ఎంత ఏడ్చినా, నా బట్టలు ఎంత చించుకున్నా, నేను ఎంత బూడిదలో కూర్చున్నా, నా మీద ఎంత గోనె కప్పుకొనిన్నా కూడా ఈ అవమానానికి నేనే కదా పాత్రుడను, యోగ్యుడను, చేసిన వాడను. దేవుడు అన్నాడు, నువ్వు లేచి. యెహోషువ దేవుని మాట అంగీకరించినాడు, లేచినాడు, కన్నీళ్లు దుడుచుకున్నాడు, ఆ బట్టలన్నీ పక్కనేసినాడు. ఏం చెప్తావు చెప్పు ప్రభువా. దేవుడి కొరకు ఇల్లుబడ్డాడు. మనకు తెలుసు కదా. ఆ తర్వాత అధ్యాయాలు 10వ అధ్యాయం అనుకుంటా బైబిల్లో రాయబడింది, సూర్యుడా ఆగు, చంద్రుడా. రాయబడిన మాట ఏంటంటే, దేవుడు ఒక మనిషిని మనవి వినిన ఆ దినం వంటి దినం అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ లేదు. ఏడ్చే మనుషుడు సూర్యుని ఆపుతాడా? తన కళ్ళల్లోని నీళ్లు కూడా ఆపుకోలేని మనుషుడు దేవుడు 4వ దినాన్ని చేసిన సృష్టిని ఆపగలడు. విత్ గాడ్ దిస్ ఈజ్ పాసిబుల్. దేవుడితో ఇది సాధ్యం. దేవుడు మానవ జీవితాన్ని కన్నీటి నుండి కనకము దాకా, సింహాసనము దాకా తీసుకొని పోగలడు. ఇట్ ఈజ్ ఓన్లీ గాడ్ హూ కెన్ బ్రింగ్ సచ్ ఎ ఫినామినల్ ఆస్ట్రోనామికల్ చేంజ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో దేవుడు పరాకాష్ఠ అద్భుతమైన మార్పు దేవుడు మాత్రమే తీసుకొని రాగలడు. మనం ఏడుస్తుంటే ఇంకా కునిగిపోతాం, ఇంకా బలహీనమవుతాం, ఇంకా శరీరంలో క్షీణత వచ్చేస్తుంది, ఇంకేం చేతగాని స్థానంలోనికి వస్తాం. అయితే ఆ ప్రభు కొరకు ఆ ఏడ్పు మానేసి కన్నీళ్లు దుడుచుకొని, ఇదిగో ప్రభు నేనున్నాను, నీకు ఇష్టమైతే నన్ను వాడుకోవచ్చు అని లేచి నిలబడినప్పుడు యెహోషువ ఆజ్ఞాపించి సూర్యుడు ఆగుతాడు, యెహోషువ ఆజ్ఞాపించి చంద్రుడు ఆగుతాడు. యెహోషువ, నేను నీ మధ్య అద్భుతాలు చేస్తా. బైబిల్లో రాయబడింది, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. షరత్ ఏమో తెలుసా? ఎంతకాలం అలాగే కూర్చొని ఉంటా. యెహోషువ దేనికి లేచినాడంటే, వీఆర్ రోజ్ ఫర్ ద సక్సెస్, విజయానికి లేచినాడు. ఇప్పటిదాకా 3 సంగతులు మనం చూసినాం. అబ్రహాము లేచినాడు ఫర్ సెపరేషన్, ప్రత్యేకత కొరకు, ఆశీర్వాదంలోనికి వచ్చినాడు. యాకోబు లేచినాడు ఫర్ శాంక్చురీ, దేవుని మందిరం కొరకు. దేవుడు యాకోబును ఆశీర్వదించినాడు. ఇది ఆయన పేరుతో ఒక దేశం ఉంది. దేవుడు యెహోషువని లేపినాడు. యెహోషువ లేచినాడు, దేవుడు ఆయన ఆశీర్వదించినాడు. ఆయన పేట బైబిల్లో ఒక పుస్తకం ఉంది. ఖచ్చితంగా ఇక్కడ బ్రదర్స్లో కూడా ఖచ్చితంగా ఒక్క యెహోషువ, ఒక్క యాకోబు, ఒక్క అబ్రహామైనా ఉండి తీరుతారు. దేవుడు ఆశీర్వదించిన వారిని అలాగూ దేవుడు వాడుకోవటానికి శక్తి సంపన్నాడు. ఈ దినము ఆ దేవుడు నీకొద్దా?
ఆ రక్షకుని కొత్త తప్పిన కుమారుడు అదే చేసిన వాడు బుద్ధి వచ్చినప్పుడు లేచినాడు కనుకనే బైబిల్లో ఆ మాటకు విలువ ఉంది, సంతోషం వచ్చింది. నువ్వు లేస్తే నీకు సంతోషం, నువ్వు లేస్తే తల్లిదండ్రులకు సంతోషం, నువ్వు లేస్తే కుటుంబానికి సంతోషం, నువ్వు లేస్తే ఇరుగు పొరుగు వారికి అందరికీ సంతోషం, నువ్వు లేస్తే అనేకులకు ఆశీర్వాదం. లోపం ఎక్కడుందో తెలుసా? నువ్వే పడిపోయావు, చతికిలు పడిపోయావు, ఇక నా జీవితం ఇంతే అని అనుకుంటున్నావు, నేను ముందుకు పోలేను అనుకుంటున్నావు. చాలు, ఇలాంటి మాటలన్నిటికీ, ఇలాంటి లాజిక్కి, ఇలాంటి థింకింగ్కి, ఇలాంటి రీజనింగ్కి, ఇలాంటి దాని అంతటికీ 2023 చాలు. 2024లో అడుగు పెట్టినాం. కొత్త సంవత్సరము మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపరిచిన బాటు ఉంది. ఆయన మనను ప్రేమించే పరలోకము నుండి భూమి మీదకి వచ్చి శిలువ మీదకి వెళ్ళి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. యేసు ప్రభు యొక్క రక్తం ఉన్నంత దాకా ఎన్నిసార్లు అయినా ఆ రక్తపు ఊటలోనికి వెళ్ళి మనల్ని కడిగి శుద్ధీకరించుకొని ఆ శిలువ వైపు చూస్తూ ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడుతున్నా, ఎంత పేగులు దొరకపోయినా, ఎంత కడుపు తెంచుకున్నా సరే ఆ శిలువ దగ్గర నిలబడినప్పుడు బైబిల్లో రాయబడింది, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. దేవుడు ఒక మనుషుని ఆయన కొరకు విశ్వాసం ఉంచేవాడైతే ఎంతైనా ఆశీర్వదించగలడు. అది ప్రపంచ ప్రఖ్యాతి చెందిన దేశం, ఫ్యాషన్లకు మారు పేరు. లోకం యొక్క ఫ్యాషన్ అంతా మొట్టమొదట అక్కడే ఆవిర్భవిస్తుంది. విచ్చలవిడి శృంఖలత్వ పాపానికి నిదర్శనం. ఆ దేశం చిన్నదే, కానీ ప్రపంచ దేశాల్లో చాలా వాటిని తన చేతుల్లో పెట్టుకుంది. ఆ దేశం పేరే ఫ్రాన్స్. అది ఫిబ్రవరి 11, 1847 సంవత్సరం. ఆ దేశంలో దంపతులకు ఒక మాంసపు ముద్ద జన్మించినాడు. ఆయన చాలా మంచి పిల్లవాడుగా పెరుగుతూ వచ్చినాడు. దాదాపు 20 ఏళ్ళు పై ప్రయాణికి వచ్చినాడు. చదువులో ఆరితేరినాడు. జ్ఞానములో విస్పష్టమైన జీవితం జీవించడానికి ఇష్టపడ్డాడు. దాదాపు నాకు తెలిసి 26 సంవత్సరాలప్పుడు తను ప్రయోగశాలలో తను పనిచేస్తున్నాడు. కానీ యేసు యందు నమ్మకించిన వాడు కాదు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో భక్తి పరులు. యేసు ప్రభు మీద వాళ్ళు నమ్మకం ఉంచి ఆధారపడ్డారు. యేసు ప్రభుని నమ్మకం ఉంచురా, ప్రార్థన చేసుకో, బైబిల్ చదవంటే అనేవాడు, నేనేంటి బైబిల్ చదవడం ఏంటి, నేనేంటి ప్రార్థన చేయడం ఏంటి, నేనేంటి దేవుని నమ్ముకోవడం ఏంటి అని అనుకునేవాడు. ఫ్రాన్స్లో అబ్బాయిలు ఎలాగుంటారంటే ఇంకా అందాలు ఆరబోసినట్టుగా కనిపిస్తుంటారు. ఫ్యాషన్ ప్రపంచానికి నిలువెత్తటి నిర్వచనాలుగా కనిపిస్తూ ఉంటారు. అయితే దినాలు ఎప్పుడు ఒకే రీతిగా ఉండవు. తెలుగులో ఒక సామెత ఉంది, ఓడల బండ్లు అయితే బండ్లు ఓడైతే ఒక్క దినంలోనే. అదొక వీకెండ్, శని ఆదివారాలు ఖాళీ సమయాలు ఉంటాయి వారికి. పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ నాన్న కుమార్తె అన్నాడు, మన వీకెండ్ కదా ఏమైనా ప్లాన్ చేస్తామంటే, డాడీ మన ఊరికి అల్లంత దూరాన బయట కొండలు ఉన్నాయి కదా అక్కడికి వెళ్తాం, ట్రెక్కింగ్ అంటే కొండలు ఎక్కేది, అది వాళ్ళకి ఒక ఎక్సర్సైజ్. మనకి కొండలు ఎక్కేదంటే ఒక పనిష్మెంట్ అనుకుంటాం. ట్రెక్కింగ్కి వెళదామని అన్నాడు. సరే బయలుదేరారు. వారు చాలా ధనవంతులు, గుర్రాలు ఉన్నాయి. కానీ కుమారుడు గుర్రం మీద, తండ్రి గుర్రం మీద బయలుదేరారు. తండ్రి గుర్రం మీద ముందు వెళ్తూ ఉంటే ఉన్నట్లుండే ఒక చిన్న బ్రిడ్జ్ వచ్చిందంటే కింద బాగా నీళ్లుండే ఒక కాలువ ప్రవహిస్తుంది, పైన ఒక బ్రిడ్జ్ వచ్చింది. తండ్రి ఆ బ్రిడ్జ్ దాటి అవతలకి వెళ్ళాడు. కుమారుడు ఆ బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్ళేటప్పటికే బ్రిడ్జ్ కూలిపోయింది. గుర్రంతో సహా నీళ్ళలో పడ్డాడు. నాన్న నాన్న నాన్నని కేకలేస్తున్నాడు. నాన్న అవతల వైపు ఉన్నాడు, కుమారుడు నీళ్లలో ఉన్నాడు, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడు. ఇంకేమవుతాడో తెలియదు, చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. నాన్న ఇప్పుడు రక్షించలేడు, కాపాడలేడు, ఖండించలేడు, గుర్రం కూడా ఇప్పుడు రక్షించలేడు. అప్పుడు వాళ్ళ నాన్న ఒక చిన్న సలహా ఇచ్చినాడు, కుమారుడా నేను ఇప్పుడు నిన్ను రక్షించలేను, నీ దగ్గరికి నేను వచ్చినా ఇద్దరు కలిసి నీళ్ళలో కొట్టుకుపోతాం, కనుక నేను రక్షించే ఒకే ఒక సూత్రం చెప్తా, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించని ఒక చిన్న ప్రార్థన చేయి, యేసు ప్రభు నీ ప్రార్థన ఆలకించి నేను రక్షిస్తాడన్నాడు. అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు ఆ యవనస్తునికి, ఇలాగో చనిపోతాను కదా, ఈ మాట ప్రార్థన చేసి చనిపోతే తప్పేముందని అనుకున్నాడు. ఇలాగ ప్రార్థన చేశాడు, జీసస్ సేవ్ మీ, యేసు నన్ను రక్షించాలి. వెంటనే తనకు తెలియకుండానే గుర్రానికి బాగా హుషారు వచ్చింది. ఈయన గుర్రము తన భుజం మీద వేసుకునింది. ఆ నీళ్లు దాటుకొని బయటకు వచ్చింది. తండ్రి పాదాల మీద పడ్డాడు కుమారుడు. తండ్రిని అత్తుకున్నాడు కుమారుడిని తండ్రి అత్తుకున్నాడు. ఇద్దరు కలిసి యేసుని అక్కడ స్తుతించినారు. యేసు ప్రభువుని అంగీకరించినాడు ఆ యవనస్తుడు. తర్వాత ఇంతై గొప్ప శాస్త్రవేత్తగా ఆయన మారాడు. ఈ దినాన ఆ శాస్త్రవేత్త పేరు లేకపోతే బహుశా మానవ జాతి ఉండదేమో.
ముఖ్యంగా కోవిడ్ దినాల్లో మీరంతా ఒకటి విన్నారు కదా, దాన్నే వ్యాక్సిన్ అని అంటాము. ఆ వ్యాక్సిన్ పరిశోధన చేసి ఫార్మ్ చేసింది ఆ శాస్త్రవేత్త. ఆయన 3 వ్యాక్సిన్లు తయారు చేశాడు. మొదటిది ఏంటంటే ర్యాబీస్, కుక్కలు గడిచినప్పుడు వేసుకునే వ్యాక్సిన్ తయారు చేశాడు. రెండోది కలరా లాంటిది వచ్చింది, దాని కొరకు ఒక వ్యాక్సిన్ తయారు చేశాడు. మూడవది జ్వరం లాంటి ఒక రకమైన వ్యాధి వస్తే దానికి వ్యాక్సిన్ తయారు చేశాడు. ఆయన కరోనా దినాల్లో ప్రపంచాన్ని అంతటినీ ఇండైరెక్ట్గా ఆదుకున్న వ్యాక్సిన్ నిర్మాణకుడు. ఆయన పేరే లూయిస్ పాస్టర్. ఫాదర్ ఆఫ్ బయోకెమిస్ట్రీ, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఆ ఫార్ములాను ఆధారం చేసుకుని ప్రపంచం రకరకాలుగా డెవలప్ చేస్తూ వచ్చింది. ఒక్క యవనస్తుని దేవుడు ప్రపంచానికి ఒక నక్షత్రంగా, ఒక సూర్యునిగా వాడుకోదలుచున్నాడు. ఇక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి. ప్రపంచాన్ని ఎలాగ వెలిగించాలా, నల్గొండని ఎలాగ వెలిగించాలా, కుటుంబాన్ని ఎలాగ వెలిగించాలా, క్రీస్తు కొరకు ఎలాగ దీదీప్యమానమైన వెలుగుగా జీవించాలా అనే ఆశ నీలో ఉంటే యేసు ప్రభు ఆశను తప్పక నెరవేర్చడానికి ఇష్టం కలిగి ఉన్నాడు. ఇష్టమేనా? సిద్ధమేనా? ప్రభుకి నిలబడే వాళ్ళు కావాలా, లేచే వాళ్ళు కావాలి. నువ్వు సోమర్తనంలో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, పాపంలో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, ఉచ్చులో ఉన్నంత దాకా అలాగే ఉంటావు, బంధకాల్లో ఉన్నంత దాకా అలాగే ఉంటావు. ఏదో రక్షణ పొందిన పరలోకానికి వెళ్తానులే అని అనుకునేంత దాకా అలాగే ఉంటావు. అక్కడ నుండి నువ్వు తిరిగి లేయటానికి ప్రయత్నం చేస్తే మిగతా బాధ్యత పూచీకత్తు ప్రభు తీసుకుంటాడు. ఏలియా ఇచ్చిన దుప్పటి ఎలీషా తీసుకోలేకపోతే ఎలీషాను దేవుడు వాడుకోలేడు. ఇది నా యేసు ప్రభు మనకిచ్చిన దుప్పటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన స్వీకరించకపోతే మనం వాడుకోలేము. పరిస్థితులు మారొచ్చు. బైబిల్లో రాయబడింది కదా, దేవుని ప్రజలైన వారు ఆయన కొరకు ఒక శ్రేష్టమైన వారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. అసలు నీకు ఎవరు పోలికలేదు తెలుసా? యు ఆర్ అన్పారలల్, యు ఆర్ యూనిక్, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ హెవెన్లీ, యు ఆర్ డివైన్, యు ఆర్ గాడ్లీ, యు ఆర్ హై క్యాలిబర్ బిలీవర్. ఇవన్నీ దేవుడు అసమానంగా ఉంచున్నాడు. మనకి 2 విషయాలు ఉంటాయి, చెప్పిన ఆయన ముగించడానికి ప్రయత్నం చేస్తా. మొదటిది ఏంటంటే ప్లేస్, రెండవది ఏంటంటే పొజిషన్. నీకు ఒక పొజిషన్ ఉందనుకో, అంటే ఇక్కడ చాలామంది టీచర్లు ఉంటారు కదా, మీరు టీచర్లు అనుకోండి, నీ పొజిషన్ సేమ్ ఉంటుంది, ప్లేస్ మారుతుంది. అంటే నల్గొండ అంటే మిర్యాలగూడ వేయచ్చు, మిర్యాలగూడ నుండి ఇంకోటి ఏంటి నార్కెట్పల్లె ఏదో వేయచ్చు, అక్కడ నుండి ఇంకొక ఊరు ఏదైనా వేయచ్చు. నీ ప్లేస్ మారింది కానీ ఉద్యోగమే మారలే. ఒకళ్ళకి ప్రమోషన్ వస్తే ఒకళ్ళు ఎస్జిటిని పీజిటిని ఏదో అలాగైతారో హెచ్ఎం దాకా వస్తారు, కానీ నీ వృత్తి మారలేదు. యువర్ ఏ టీచర్. నల్గొండలో ఉన్న టీచరే, మిర్యాలగూడలో ఉన్న టీచరే, సూర్యాపేటలో ఉన్న టీచరే, కోదాడలో ఉన్న టీచరే, దేవరపల్లిలో ఉన్న టీచరే, నకరెట్కల్లో ఉన్న టీచరే, చిట్యాల్లో ఉన్న టీచరే, ఎక్కడున్నా నువ్వు టీచరే. ప్లేస్ మారింది, ఉద్యోగం మారలేదు. అలాగే సింహం ఉందనుకోండి, అది అడవిలో ఉన్న సింహమే, ఇంట్లోకి వచ్చిన సింహమే, బోనులో ఉన్న సింహమే, గుహలో ఉన్న సింహమే. అది బంధించబడి తను తాను అప్పగించుకోవడానికి మానం దగ్గరకు వచ్చినా కూడా దాన్ని సింహమే అని అంటారు. అడవిలో ఉన్న సింహం ఇంట్లోకి వస్తే అబ్బా పిల్లి వచ్చింది, రండి బ్రదర్ ఫోటో తీసుకుందామంటారా? ఏంటి అంటారా ఏంటండి? సింహం అడవిలో ఉన్న, క్లాస్ రూమ్లోకి వచ్చిన, ఇంటి మీద ఎక్కిన సింహమే. నువ్వెవరో తెలుసా దేవుడికి? ప్రకటన 5:5, ఎవడను యోగ్యుడు లేడని ఉన్నప్పుడు నేను ఏడ్చుచుండగా ఏడవకము, దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహము, ద లయన్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ జూడా హ్యాస్ కాంకర్డ్ టు ఓపెన్ ద బుక్. యూదా గోత్రపు సింహము జయము పొందనని నాతో చెప్పగా, ఆయన ఎవరు? సింహము. సింహానికి ఏం పిల్లలు పుడతాయి? నిజం చెప్పండి, అబద్ధం చెప్పొద్దు. కుక్కకి ఏం పిల్లలు పుడతాయి? పందికి ఏ పిల్లలు పుడతాయి? కుక్కకి ఏం పిల్లలు పుడతాయి? ఆవుకి ఏ పిల్లలు పుడతాయి? బర్రెకి ఏ పిల్లలు పుడతాయి? సింహానికి ఏ పిల్లలు పుడతాయి?
ఇప్పుడు యేసుప్రభు వారి యూదా గోత్రపు సింహం అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమై ఉండాలా? నిజమా? నువ్వు కాలేజీలో ఉన్న సింహమే, హాస్టల్లో ఉన్న సింహమే, ఇంట్లో ఉన్న సింహమే, కొండల్లో ఉన్న సింహమే, తాండాల్లో ఉన్న సింహమే, గుహల్లో ఉన్న సింహమే, స్టేజ్ మీద ఉన్న సింహమే, స్టేజ్ దిగిన సింహమే. సింహం సింగిల్గా వస్తుంది. ఇక్కడ సింగిల్గా నల్గొండ జిల్లాలో ప్రభు కొరకు తీర్మానం చేసుకుని ఆ దుప్పటి నేను పట్టుకుంటా, ఆ దీపం నేను పట్టుకుంటా, నేను కూడా ప్రభు కొరకు సాక్షిగా ఉంటాననేవారు లేరా? భగత్ సింగ్ గారు ఆయన చనిపోయిన వారు ఇక్కడే భారతదేశంలో, తెలంగాణలో, హైదరాబాదులో ఆయన 1950లో అడుగుపెట్టాడు. సింహం సింగిల్గా వస్తుంది. ఏనాడు ఆయన తలంచలేదు. ఆయన ద్వారా విశేషంగా ప్రభు ఇంతమందిని ఆకర్షిస్తాడని తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, చెమటను రక్తంగా మార్చినాడు, క్రీస్తు యొక్క సులువ వార్తను ప్రకటించినాడు. ఇది నాన్న కొత్త నిబంధనకు దగ్గరలో ఉండే సంఘాన్ని ఇచ్చినాడు. ఆకాశం నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవధీడను కానని కేకలేసి ఈ లోకాన్ని విడిచిపెట్టాడు, నిష్క్రమించాడు. ఆయన మౌనం. ఇది నాన్న రక్షణ పొందిన విశ్వాసులు ఆ దుప్పటి నేను తీసుకుంటా, ఆ క్రొవ్వొత్తి నేను తీసుకుంటా, ఆ టార్చ్ నేను తీసుకుంటా. ప్రభువా నన్ను కూడా వాడుకోవా, నన్ను వాడుకో. దేవుడు అలాంటి వాడిని వాడుకోవాలని కోరుతున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన జాలిలో మార్పు లేదు. ఆయన భగత్ సింగ్ గారిని ఎలాగ ప్రేమించినాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. అబ్రహాంని ఎలాగ ప్రేమించినాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. యాకోబుని ఎలాగ ప్రేమించినాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. యెహోషువని ఎలాగ ప్రేమించినాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. ఈ తెప్పైన కుమారుని ఎలాగ ప్రేమిస్తాడో మనల్ని అలాగే ప్రేమిస్తాడు. ఒక్క చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అదొక ఊరు. ఆ ఊర్లో భార్య భర్తలు ఉన్నారు, అందంగా ఉన్న దంపతులు. ప్రభు వారిని ఆశీర్వదించినాడు, ఒక కుమారుని ఇచ్చినాడు. కుమారుడు అంతా ఇంత చాలా గొప్పవాడు కావాలని వారు తలంచినారు. అయితే ఒకే కుమారుడు ఉన్న చేత ఎక్కువ గారాభమో ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి 10వ తరగతికి వచ్చేలోకి ఫెయిల్ అయిపోయాడు. తల్లిదండ్రులు సాధారణంగానే గద్దిస్తారు కదా, ఎందుకురా నీకు ఎంత అవకాశాలు ఉన్నా, చూసుకునేవారు ఉన్నా, నువ్వు ఫెయిల్ అయిపోయావేంటి అని గద్దించేటప్పటికి ఆ గద్దింపును భరించలేకపోయాడు. అందుకే ఇంట్లో నుండి పారిపోయాడు. కొన్ని రోజులు ప్లాట్ఫామ్స్, రైల్వే ప్లాట్ఫామ్స్లో, బస్ స్టాండ్లో అటు ఇటు ఉన్నాడు. వాళ్ళు వీళ్ళు ఇచ్చేది ఏదో తిన్నాడు. ఒకే డ్రెస్తోనే చింపెరిగా అలా పడుకున్నాడు. తొట్టెల దగ్గర పడుకున్నాడు, ప్లాట్ఫామ్లో పడుకున్నాడు, బస్ స్టాండ్లో పడుకున్నాడు. మనిషి వికార రూపుడైపోయాడు, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. ఒకవైపు ఆలోచిస్తే తల్లిదండ్రులు ఉన్న ఒక కుమార్నే మనం దూరం చేసుకున్నామనే బాధతో వారు కుమిలిపోయి వారు మనసం పట్టారు. కంటికి నిద్ర లేదు, కడుపుకు ఆహారం లేదు, శరీరానికి సౌఖ్యం లేకుండా దాదాపు బల్లి గోడకు అతుక్కున్నట్లుగా వారు మంచానికి అలాగే అతుక్కుండిపోయారు. ఈ కుమారుడు కథ కట్ చేసి యువతల వైపు వస్తే కుమారుడు కూడా తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చాడు కనుక సరైన సమయానికి భోజనం లేదు, నిద్ర లేదు, స్నానం లేదు, విశ్రాంతి లేదు, పట్టించుకునేవారు లేరు, బాగు చేసేవారు లేరు, బాగు చూపేవారు లేరు కనుక ఆ పిల్లవాడు కూడా అలాగే పూర్తిగా ఆరోగ్యం క్షీణించే దశలోనికి వచ్చింది. అటు ఇటుగా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ఉదాహరణకి నల్గొండ నుండి హైదరాబాద్ వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని రోజులు ఉంటాడో తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోయాడు. శరీరం అంతా కుమిలిపోయింది, కందిపోయింది, వాసిపోయింది. మానానికి సమీపంగా ఉన్నానని అర్థమైంది అనుకుంటా. కనుక చనిపోయేటప్పుడైనా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి చూసి చనిపోదామని అనుకున్నాడు. అప్పుడు 15 పైసలకు ఒక కార్డు ఇచ్చేవాడు, పోస్ట్ కార్డు. ఆ కార్డు తీసుకొని తల్లిదండ్రుల యొక్క అడ్రస్ తెలుసు కదా, ఇంటి అడ్రస్, తనకి ఇంటికి పలానా అనే అడ్రస్ రాసి ఆ కార్డులో రాశాడు, ప్రియమైన తల్లిదండ్రులకు తెప్పైన మీ కుమారుడు రాయి ఉత్తరమేమనగా, నేను 10వ తరగతి ఫెయిల్ అయినందుకు మీరు నన్ను గద్దించినారు. నేను ఇంట్లో నుండి బయటకు వచ్చినాను. నా జీవితం దుర్భరం అయిపోయింది. నేను ఆరోగ్యం క్షీణించిపోయింది. చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. చనిపోయేటప్పుడు మిమ్మల్ని చూసి చనిపోవాలనుకుంటున్నాను. అందుకే మీ దగ్గరికి రావాలని కోరుతున్నాను. నన్ను చేర్చుకుంటారా? ఒకవేళ మీరు నన్ను చేర్చుకునే పర్యంతం అయితే మన ఇంటికి వెనకాల పెద్ద యాప్ చెట్టు ఉంది కదా, ఆ యాప్ చెట్టుకి పలానా రోజు
జనవరి 16 రైల్లో వస్తున్నా, ఉదయకాలం కనుక వేప చెట్టుకి మీరు ఒక తెల్ల కట్షిప్ కట్టించండి. మన ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఎలాగో స్టేషన్కి లోపలికి వెళ్ళక మనకు ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు సిగ్నల్ పడుతుంది, అక్కడ రైలు ఆగుతుంది. నేను ఆ తెల్ల కట్షిప్ చూస్తాను. ఒకవేళ ఆ కట్షిప్ ఉంటే నేను రైలు దిగి ఇంటికి వస్తాను. ఆ కట్షిప్ లేకపోతే నేను రైల్లో వెళ్ళిపోతాను. నాకు మీకు ఇదే ఆఖరి అవుతుంది. ఇట్లు తప్పిపోయిన మీ కుమారుడు. కథ కట్ చేస్తాం. భార్య భర్తలు ఇద్దరూ మంచం పట్టుకుని ఉన్నప్పుడు దినాన మధ్యాహ్నం పూట తలుపు కొట్టారు. బెల్ మోగింది. ఏంటా అని చూస్తే పోస్ట్ మ్యాన్ వచ్చినాడు. ఇదిగో మీకు ఉత్తరం అంటే, మాకు ఉత్తరమా? ఎవరున్నారు రాసేవాళ్ళు? ఏమనంటే వచ్చింది ఇచ్చేసిపోతున్నాను అని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. భర్త ఆ ఉత్తరం తీసుకున్నాడు, చదవడం ఆరంభించినాడు. ప్రేమగల తల్లిదండ్రులకు తప్పిపోయిన మీ కుమారుడు రాయి ఉత్తరం ఏమనగా, మీరు నన్ను మందలించిన కారణం చేత 10వ తరగతి ఫెయిల్ అయినానని మీకు ముఖం చూపించడానికి ఇష్టం లేకుండా మీకు దూరంగా వెళ్ళాను. ప్లాట్ఫామ్లో తిరిగాను, అక్కడే తిన్నాను, అక్కడే పడుకున్నాను. రోగశయ్య మీద ఇప్పుడు నేను ఉన్నట్లు అనిపిస్తుంది. నా ఆరోగ్యం క్షీణించింది. నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను కనుక చావులోనైనా మిమ్మల్ని చూసి ఈ లోకాన్ని విడిచిపెడదామని తలస్తున్నాను. కానీ నేను రావాలనుకుంటే ఒకే ఒక గుర్తు, మన ఇంటికి వెలపట నా వేప చెట్టు పైన తెల్లని కట్చిప్ ఒకటి వేలాడదీస్తే నేను వచ్చే ఆ దినాన కట్చిప్ చూస్తాను, రైలు దిగుతాను, మీ ఇంటి దగ్గరికి వస్తాను. మన ఇంటికి వెనకున్న చెట్టు మీద తెల్లని కట్చిప్ లేకపోతే నేను రైల్లో వెళ్ళిపోతా, చీకట్లో కలిసిపోతా. నాకు మీకు ఇదే. తండ్రి ఆ ఉత్తరం చదువుకున్నాడు. ఇది నిజంగా నా కొడుకు రాసిందేనా, ఎవరన్నా నన్ను మోసం చేయడానికి ఫేక్ లెటర్ పంపించినారా? చూస్తే హ్యాండ్ రైటింగ్ అదే, సంబోధన అదే, ఆ పదాలు అమెరికా అదే, పద ప్రయోగం అదే. నా కొడుకే ఉన్నాడా, వస్తున్నాడా, ఉన్నాడా, వస్తున్నాడా. అలాగే సంతోషంతో ఆ తలుపు దగ్గర కూలిపోయాడు. ఇప్పుడు భార్య లోపట ఉంది కదా, ఎవరో బెల్ల కొట్టాడు, ఈయన తలుపు తీసింటాడు, ఇంకా రాలేదేంటి అని ఆమె ఉన్న బలమంతా కూడా కట్టుకొని మంచం మీద 2 లేచి వస్తే ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ కూర్చొని ఉన్నారు? ఏడుస్తున్నారు. ఏం జరిగింది వచ్చి ఆయన కాళ్ళు వేళ్ళు పట్టుకుంటా ఉంది. ఏం జరిగింది? ఆయన మాట్లాడకుండా ఆయన దగ్గర ఉన్న ఉత్తరం తీసి తన భార్యకి ఇచ్చినాడు. ఉత్తరం చదివింది. ఆమె కళ్ళు జలపాతాల వలె అయిపోయాయి. ఇద్దరు కలిసి ఒకరినొకరు పట్టుకొని ఏడ్చినారు. అది రానే వచ్చింది. జనవరి 16వ తారీఖు రైలు పోతుంది. ఇక్కడ ఇంటికి వెళ్ళపట్ట. రాత్రంతా ఏం చేశారో తెలుసా? కొడుకు ఏం కట్టమన్నాడు? డాడీని కట్చిప్ కట్టు తెల్లది అన్నాడు. వాళ్ళ నాన్నగారు కట్చిపే కాదు, తెల్ల లుంగి, తెల్ల టవాలు, తెల్ల బనిన్, వాళ్ళ అమ్మ తెల్ల టవాలు, వారింట్లో తెల్ల బెడ్షీట్లు, తెల్లవన్నీ తీసుకొని చెట్టంతా తెల్లగా చేసేసారు. ఆ ఉదయం కొరికి ఎదురు చూస్తున్నారు. విశాఖకి వెళ్ళే సికింద్రాబాద్ నుండి రైలు రానే వచ్చింది. దాదాపు 8:30 ప్రాంతంలో నల్గొండలో దిగబోతుండగా బయట ప్లాట్ఫామ్ క్లియరెన్స్ కొరకు ఆగింది. తన కుమారుడు నిక్కర్ మాత్రమే ఉండి మాసిపోయి, చొక్కా అంతా రైల్లో క్లీన్ చేయడానికి వాడతారు కదా పిల్లలు, అలాగ వాడి చొక్కా లేకుండా భుజం మీద వేసుకున్నాడు. ఒక చీపురు పట్టుకున్నాడు. వచ్చింది కదా నల్గొండ, మా ఇల్లు ఇక్కడే కదా, చెట్టు ఉందా లేదా చూడడం ఆరంభించారు. తన కళ్ళు తనే నమ్మలేకపోయాడు. చెట్టుకు కట్చిప్ కట్టమంటే అంతా తెల్లకి కట్టేశారు. మా అమ్మ నాన్న ఉన్నారా? లైట్లు వేశారు, షామేనా కట్టారు, ఏదో జరుగుతున్నట్లుంది. కానీ చెట్టంతా తెల్లగా ఉంది. నేను దిగి వెళితే నన్ను స్వీకరిస్తారంటానికి ఇంతకంటే రుజువు ఏం కావాలని అనుకున్నాడు. రైలు ఆగింది. దిగాడు. ఇంట్లోనికి వెళ్ళబోతున్నాడు. వాళ్ళ నాన్న దూరం నుండి చూశాడు. పరుగున దగ్గరికి వచ్చాడు. మీద పడ్డాడు. ముద్దు పెట్టుకున్నాడు. కుమార్ని ఇంట్లోనికి తీసుకుని వెళ్ళాడు. తల్లి వచ్చింది. తల్లి కుమార్ని మీద పడింది. వారి సంతోషానికి అవధులు లేవు. దీన్ని మనం కట్ చేస్తే దేవుడు మనల్ని కూడా ప్రేమించినాడు. ఏదో మనం పొరపాట్లు చేసినప్పుడు ఆయన గద్దించినాడు, పాపం చేసినప్పుడు తిట్టాడు, తృణీకరించి శిక్షించినాడు. ఆయన విడిచిపెట్టినాడేమో అని అనుకున్నట్లు ఆయనకు దూరంగా వెళ్ళిపోయాం. దేవుడు నాకు చదువు ఇవ్వలేదు, ఉద్యోగం ఇవ్వలేదు, పెళ్ళి ఇవ్వలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, నాకు ఎల్డర్షిప్ ఇవ్వలేదు, నన్ను గొప్పగా చేయలేదు, వాడుకోలేదు. ఇంక దేవుని దగ్గరికి వెళ్ళను, మందిరానికి వెళ్ళను, వాక్యం చదువును, ప్రార్థన చేయను, సేవ చేయను, ఇక దేవుడికి నాకేం సంబంధం లేదు అనుకొని భవిష్యత్తు వెళ్ళిపోయావేమో. ఆ కథలోని తండ్రి అయితే తన కుమారుని కొరకు తన వస్త్రాలు తెల్లని మాత్రమే అక్కడ ఉంచినాడు. ఇప్పుడు నువ్వు కూడా ఒక ఉత్తరం రాస్తే, ప్రభువా నేను నీ యొద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాను, కానీ రావాలని కోరుతున్నాను, నాకు కూడా ఒక తెల్లటి కర్చీపు చెట్టు కడతావా
అప్పుడు దేవుడు అంటున్నాడు, నాకు ఒక ఇల్లు లేదు, నాకు ఒక కర్చీఫ్ లేదు, నాకున్నది ఒక్కటి, నా ఏకైక కుమారుడు, నా ద్వితీయ కుమారుడు, నా ప్రియ కుమారుడు, నాతో ఉన్న కుమారుడు. నీ కర్చీఫ్ కాదు నేను కట్టేది, నా కుమారుణ్ణి ఈ చెట్టుకు కట్టేస్తున్నాను. యేసుని సిలువకు అప్పగించినాడు. ఓ పాపి, పడిపోయిన వాడా, లోకం వైపు వెళ్ళిపోయిన వాడా, నా కుమారు నా చెట్టుకు సిలువ కట్టేశాడు. ఇంతకంటే ప్రేమ ఇంకేం చూపించగలను? ఇంతకంటే తప్పిపోయిన పాపి విషయమై నేను ఇంకేమని ప్రేమించగలను? నా కుమారుని చూసి ఏదైనా నువ్వు తిరిగి రావచ్చు. రాగలవా? 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 నన్ను స్వీకరిస్తావా ప్రభువా? నన్ను స్వీకరిస్తావా? దేవుడు తన కుమారుని అనుగ్రహించడానికి వెనుదీయలేదు కనుక ఆయనతో పాటు సమస్తము మనకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. ఇది నాన్న తెప్పిన మనము, దేవునికి దూరం అయిపోయిన మనము, ఆత్మీయంగా లేకుండా కృషించిపోయిన మనము, 23 అంతా అలాగే పడిపోయాము, పతనమైపోయాము, దూరం అయిపోయాము, దేవుని మందిరాన్ని విడిచిపెట్టాము, వాక్యాన్ని విడిచిపెట్టాము, సహవాసాన్ని విడిచిపెట్టాము, పరిచయాన్ని విడిచిపెట్టాము, దేవునికి దూరంగా వెళ్ళిపోయి కంపు కొడుతున్నాము. అర్ధనగ్నంగా, అసహ్యంగా, దిక్కుమాలిన వారాయి ఈ మధ్యాహ్నము లేదా ఈ ఉదయం శిలువ దగ్గరికి వస్తే ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇష్టమేనా? 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 బుద్ధి వచ్చినప్పుడు వాడు లేచి తండ్రి యొద్దకు వచ్చి ప్రార్థన. యేసు వల్లే ప్రేమించేవారు ఎవరు ఉన్నారు? దేవుడు తన కుమారుని మన కొరకు చెట్టుకు కట్టేశాడు. బైబిల్లో రాయబడింది, ఇలాగ చేయట తండ్రికి ఇష్టమాయ. ఆ కుమారుని చూచి ఈ ఉదయకాలం తిరిగి ఆయన దగ్గరికి వస్తామా? ఏమి తెలిసి ఇంకా దూరంగా వెళ్ళిపోతా? ఏమి తెలిసి మునికోలకి ఎదురుతనుతా? ఏ చేదు యేసు ప్రభువులో నువ్వు చూచి దూరంగా ఉన్నావు? ఏ పాపం యేసులో చూచి ఆయన దగ్గరికి రాకుండా ఉన్నావు? ఏ దోషము యేసులో చూచి యేసుకు దూరంగా సాగిపోయావు? ఇప్పుడు నేను చెప్పే ఈ మాటలు యేసును అంగీకరించిన వారి కొరకు కాదు. యేసును అంగీకరించి కొంతకాలం వెంబడించి ఆయనతో ఉండి ఆయన కొరకు జీవించి పరిస్థితులను బట్టి జీవితంలో ఓడిపోయి, సోలిపోయి, డస్సిపోయి, బైబిల్ చదవడం మానేసి, ప్రార్థన చేయడం మానేసి, మందిరికి రావడం మానేసి, సేవలో ఎక్కివించడం మానేసి, జీవితాన్ని భ్రష్టపట్టించుకుని, దివాళా తీయించుకుని, ఏం చేయాలో దిక్కుదోచుకున్న విశ్వాస లోకానికి మాటలు తిరిగి మధ్యాహ్నం ఉదయం ఆయన దగ్గరికి రావచ్చు. యేసు ప్రభువా, నేను దూరం అయిపోయాను, కానీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నీ గాయాన్ని నేను రేపాను, కానీ తిరిగి నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నువ్వు నా కొరకు నీ కుమారుని శిలువకు అప్పగించావు దేవా, అంతకంటే ప్రేమ ఇంకేమీ నేను నీ ఎదురు నుండి కోరలేను. ఆ కుమారుని చూసి నీ ఎద్దకు వస్తున్నాను, నన్ను స్వీకరించువా? అబ్రహాం వలె నన్ను ఆశీర్వదించువా? యాకోబు వలె నన్ను ఆశీర్వదించువా? యెహోషువ వలె నన్ను విజయభూమి మీద నిలబెట్టవా? అబ్రహాము లేచినట్లు, యాకోబు లేచినట్లు, యెహోషువ లేచినట్లు, తప్పేని కుమారుడు లేచినట్లు నేను కూడా లేచి వస్తున్నా. నా చేయి పట్టుకో. ఇదే మీ ప్రార్థన అయితే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టయితే ఉంచండి. విశ్వాసులు సమకూర్చబడాలని కోరేవారు మేము మీ కొరకు ప్రార్థన చేయడం మీకు ఇష్టమైతే డెసిషన్ ఫర్ రెస్టోరేషన్, సమకూర్పు కొరకైన తీర్మానం. బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ, ఇంతదాకా ప్రభువా నేను ఆశీర్వాదంలోనికి రాలేకపోయాను, ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో కొత్త వరవడిని తీసుకొని వచ్చినట్లుగా నన్ను ఆశీర్వదించు, నేను లేచి నీ యొద్దకు వస్తున్నా, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో అని కోరేవారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మేము మీ దగ్గరకు ఒక కార్డు తీసుకొని వస్తాము. సోదరుడా, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. సోదరుడా, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. చెల్లి, దేవుడు మీ తీర్మానం అంగీకరించిన గాక. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని చెయ్యెత్తండి, కళ్ళు మూసుకొని హృదయం తెరిచి చెయ్యెత్తండి. యేసు
నన్ను సమకూర్చు యేసు, నేను కూడా తిరిగి లేస్తాను, నీ యొద్దకు వస్తున్నాను, నీ సిలువను కాదు నేను ఎక్కడికి వెళ్ళగలను, నీ సిలువే నాకు శరణ్యము, నీవే నాకు దాగుచోటు, నీ దగ్గరికే నేను వస్తున్నాను అని కోరేవారు ఉంటే మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఉంచండి. సోదరి దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. మీ సహోదరి దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. సహోదరుడ దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. సహోదరుడ దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. మీ తీర్మానం అంగీకరించును గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీరు లేచి వత్తురు గాక. మీరు ఆశీర్వాదముగా ఉందరు గాక. మీరు గొప్ప జనముగా ఉందరు గాక. దేవుడు మీ చీకటిని వెలుగుగా చేయను గాక. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. ఇంకా ఎవరైనా ఉన్నారా? పర్వాలేదులే అనుకోవచ్చు. ప్రభువా, ఈ దుప్పటి తీసుకోవటానికి నేను కూడా ఉన్నాను. భక్సింగ్ గారి వార్తారం అయిపోయింది, ఇప్పుడు వారు ఇచ్చిన దుప్పటి తీసుకోవటానికి నేనున్నా, నన్ను వాడుకో, నన్ను 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 వాడుకో. ఇంకెవరైనా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా? సహోదరి దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ తీర్మానం అంగీకరించును గాక. మీ మీద దుప్పటి వచ్చును గాక. మీరు క్యాండిల్ చేయబట్టుకుందరు గాక. మీరు క్రీస్తు కొరగా విజయశాలుగా జీవించుదురు గాక. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని హృదయం తెరవండి, తీర్మానం చేసుకోండి. నిత్యత్వం కొరకైన తీర్మానము. యూత్ క్యాంపు వచ్చినారు, గెరోజింలో కూర్చున్నారు, దేవుని మాటలు విన్నారు, ఏదో వెళ్ళిపోతున్నాం కాదు. ఈ దినాన నువ్వు చేసుకునే తీర్మానం నిత్యత్వం కొరకు నీ జీవితాన్ని, నీ చుట్టూన్న 4 తరాల జీవితాన్ని ప్రభావితం చేయటానికి కొరకే దేవుడు కోరుతున్న అవకాశం. కాదనొద్దు, త్రోసివేద్దు, పర్లేదులే అని అనుకోవద్దు. ఇంకెవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఎక్కడైనా ఉన్నారా? కార్డు తీసుకునే వాళ్ళు చేయించండి. కార్డు తీసుకునే వాళ్ళు చేయించండి. సహోదరుడు దేవుడు మీ తీర్మానం అంగీకరించును గాక. మిమ్మల్ని కక్కులు పెట్టబడిన పదనైన నిర్మాణంగా చేయను గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీ మీదకి దుప్పటి వచ్చును గాక. అరైజ్ అండ్ షైన్. సహోదరుడు దేవుడు మిమ్మల్ని కాడించును గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీరు లేచి ప్రకాశింతురు గాక. మీ మీదకి వెలుగు వచ్చినది లెమ్ము. అరైజ్ అరైజ్ అరైజ్. ఇంకెంతకాలం పడుకొని ఉంటావు? ఇంకెంతకాలం పడక మీద ఉంటావు? ఇంకెంతకాలం ఏడుస్తుంటావు? ఇంకెంతకాలం కుమిలిపోతూ ఉంటావు? ఇంకెంతకాలము సోమరువై ఉంటావు? ఇంకెంతకాలము శాపానికి మాదిరిగా ఉంటావు? ఇంకెంతకాలము ఇలాగే ఉండిపోతావు? లేచి ఆశీర్వాదం వైపు, శిలువ వైపు పరుగులు తీస్తూ ఈ ఉదయకాలం రావాలని ప్రభు కోరుతున్నాడు. సహోదరుడా, దేవుడు నీ చేయి పట్టుకొనను గాక. వణుకుచున్న నీ చేయి ఆయన పట్టుకొనను గాక. బలహీనమైన నీ హృదయాన్ని ఆయన భద్రపరచును గాక. సడిలైన మోకాలను ఆయన బలపరచును గాక. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయను గాక. ఇంకా ఎవరైనా? చెల్లి, తమ్ముడు, సహోదరుడా, అక్క, అన్నా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునకి నేను అవిధేయుడను కాను. ఇదిగో ప్రభా, నేను కూడా ఉన్నా. భక్సింగ్ గారు ఏదైతే చేసి ముగించిపోయాడో దాన్ని కొనసాగించడానికి నా వంతుగా నేనున్న స్థలంలో నేను నీ ద్వారా వాడబడాలని కోరుతున్నాను. నా చెయ్యి పట్టుకో, నన్ను లేవనెత్తు. ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. అక్క, ముందుకు రండి. చెల్లి, దేవుడు మీ చేయి పట్టుకున్నాను గాక. సహోదరి, దేవుడు మిమ్మల్ని కరుణించును గాక. మీ చేయి పట్టుకున్నాను గాక. మీరు శాశ్వత శోభాతిశయముగా ఉందరు గాక. బహుతరములకు సంతోష కారణముగా ఉందరు గాక. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. మీరు లేచి తేజరిల్లుదురు గాక. మీ మీదికి ఆయన వెలుగు ప్రకాశించును గాక. జనముల ఐశ్వర్యం మీరు అనుభవింతురు గాక. దాదులు నీకు ఉపచారము చేయుదురు గాక. వారి రాజులు నీకు పరిచర్య చేయుదురు గాక. నీవు అనేకులకు ఆశీర్వాదముగా ఉందవు గాక. ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇక్కడ దాకా దేవుడు నేను తీసుకుని వచ్చినాడు. ఇలాగే ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళొద్దు. ఇలాగే వారాలు గడిచిపోయాయి, మాసాలు గడిచిపోయాయి, సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు అలా గడిచిపోకుండా గాక. యేసు, యేసు, కల్వరి నాథుడా, నా చేయి కూడా పట్టుకో. నీ రక్త ప్రవాహం నా మీద కూడా పంపించు. నన్ను కూడా వాడుకో. ఎవరు లేరా? ఎవరు లేరా? ఎవరు లేరు? ఇలాంటి అక్రందన నీది కాదా? ఇలాంటి వేదన నీది కాదా? ఇలాంటి అంగలార్పు నీది కాదా? ఇలాంటి ఘోషణ నీది కాదా? ఇలాంటి భారము నీకు లేదా? ఇలాంటి తృష్ణ నీకు లేదా? ఇలాంటి ఆధ్యాత్మికమైన చింతన నీకు లేదా? యేసు ప్రభు ద్వారా నేను వాడబడాలని కోరుతున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి అని కోరేవారు లేరా? 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 గెరేజీముకి వచ్చి దైవ సాన్నిధ్యంలో ఉండి అవసరం లేదని ఇలాగే దాటిపోవడానికి ఇష్టపడతావా? సహోదరి, దేవుడిని చేయి పట్టుకున్నాను గాక. బలహీనలైన బలపరచును గాక. నీవు నిత్య జీవమానుభవంలోని కొత్తవు గాక. నేను దేవుడు ఆశీర్వదించును గాక. ఇంకెవరైనా?
ఇంకా ఎవరైనా చివరిసారిగా అడుగుతున్నా. మరలా అవకాశాలు రాకపోవచ్చు. ఇప్పటికే ఓడిపోయిన జీవితం చాలిక, పతనమైన జీవితం చాలిక, ఏడ్చిన జీవితం చాలిక, డసిపోయిన జీవితం చాలిక, కృంగిన జీవితం చాలిక. ఆ స్థలంలో నుండి లేయి. తప్పైన కుమారుడు లేకుండా అలాగే పందుల పుట్ట దగ్గర ఉంటే, వేరే దేశస్తుని చెంతే ఉంటే బహుశా కొంతకాలానికి అక్కడే చనిపోయేవాడు. బైబిల్లో రాయబడింది, అతడు చావగోరేను. అయితే దేవుడు ఆయన బ్రతికించాలనుకున్నాడు. అందుకే తండ్రి దగ్గరికి వచ్చారు. నువ్వు బ్రతకాలనుకుంటే ఆత్మీయంగా, ఇతరులు బ్రతికించాలనుకుంటే ఆత్మీయంగా, నీవుగా ఈ పని చేసుకోలేవు. యేసు దగ్గర రా. యేసు ప్రభువా నన్ను బ్రతికించు. ఈ నది ఎక్కడ ప్రవహించును అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నదే యేసు. ఆ యేసు నీకొద్దా? ఆ యేసు నీకొద్దా? ఈ ఆనందము నీకొద్దా? ఈ భాగ్యము నీకొద్దా? చివరిసారిగా అడుగుతున్నాం, ఇంకెవరైనా ప్రభువా నేను ఆ దుప్పటి తీసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను, ఆ సిలువ దగ్గరికి తీసుకురావటానికి సిద్ధంగా ఉన్నాను, ఆ సిలువ రక్తంలో కడగబడి నీ చేత వాడబట్టడానికి, ఆశీర్వదించబట్టడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి నా చేయి పట్టుకో, నా చేయి పట్టుకో. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. ఎవరైనా కుర్చీలో కూర్చున్న వాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, చెప్పుల స్టాండ్లో ఉన్నవాళ్ళు, కిచెన్ దగ్గర ఉన్నవాళ్ళు, పైన ఫ్లోర్లో, కింద ఫ్లోర్లో, ఎక్కడున్నా సహోదరి, దేవుడు మీ చేయి పట్టుకొనను గాక. నీ చేయి పట్టుకోండి కొరకు ఆయన చేతుల్లో మేకులు దించబడ్డాయి. ఇది నీ చెయ్యి ఆయన ఎలాగ వదిలేస్తాడు? నిన్ను కడిగి శుద్ధీకరించడం కొరకై సిలువలో నుండి రక్తం ప్రవహించింది. యేసు నిన్ను ఎలాగ విడిచిపెడతాడు? ఇంకెవరైనా యేసును అంగీకరించి రక్షణ పొంది ఆయా పరిస్థితులను బట్టి జీవితంలో కృంగిపోయి, డస్సిపోయి, సోలిపోయి, ఓడిపోయి, వెనకంజ వేసి ఇక యేసు కొరకు నేను జీవించలేను అని తీర్మానం చేసుకొని జీవితంలో విఫలమైపోయి, ఇక నాకు ఈ క్రైస్తవ జీవితం కుదరదని అనుకొని ఏదో యూత్ మీటింగ్ కదా వెళదామని భవిష్యత్తు వచ్చినావేమో. ఇది నా యేసు యొక్క సిలువ నీ దగ్గరికి అదే ప్రేమ చేత వస్తుంది. ఈ పాప స్థితి వచ్చి ఒప్పుకున్నప్పుడు ఎలాగో రక్షించడానికి ప్రేమతో ఆ యేసు సిలువ మీద నుండి నీ కొరకు చేతులు చాపాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు. ఈ దినం కూడా నువ్వు పందుల తొట్టిలో ఉన్నా, పందుల దొడ్డి దగ్గర ఉన్నా, పందుల మేసే స్థితిలో ఉన్నా, ఎంత దూరం అయిపోయినా ఆ సిలువ ప్రేమలో మార్పు లేదు. విత్ సేమ్ లవ్, విత్ సేమ్ కంపాషన్, అదే ప్రేమ, అదే వాత్సల్యత, అదే కనికరం, అదే జాలి, అదే దీర్ఘశాంతము. ఆయన నీ పొరపాట్లు ఎంచాడు, నీ తప్పులు గుర్తుపెట్టుకోడు. నువ్వు ఒప్పుకుంటే వాటిని క్షమించి శుద్ధీకరిస్తాడు, రక్తం చేత కడుగుతాడు. అందుకే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన్ని అంగీకరించడానికి లేదా ఆయన కొరకు తిరిగి లేచి నిలబడటానికి తీర్మానం చేసుకుని, ప్రభువా నన్ను కూడా వాడుకో అని కోరిని మిమ్మల్ని యేసు నామమున అభినందిస్తున్నా. మీకు ఇవ్వబడిన డెసిషన్ కార్డులో ప్రే ఫర్ రెస్టరేషన్, సమకూర్పు కొరకు ప్రార్థన చేయండి అని మీ వివరాలు రాయండి. బ్రదర్ సిస్టర్స్కి ఇవ్వండి. దేవుడు మీరు చేసిన తీర్మానం అంగీకరించం గాక. ఆన్లైన్లో కూడా ఎవరైనా అలాంటి తీర్మానం చేసినా, ఇక్కడికి వచ్చి ఎవరైనా మనసులో అలాంటి తీర్మానం చేసుకొని బయటికి చేయి చూపించలేకపోయినా, దేవుడు మీ తీర్మానం కూడా అంగీకరించం గాక. ప్రార్థన.